వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లు కల్పించే అంశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు జగన్. జగ్గంపేటలో తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయన్న జగన్ కాపు రిజర్వేషన్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదంటున్నారు. జటిలమైన కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు మోసపూరిత ఎన్నికల హామీ ఇచ్చారని మాత్రమే తాను చెప్పానన్న జగన్ తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ నిధులను రెట్టింపు చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లపై జగన్ శనివారం ఏం చెప్పారు, ఇవాళ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. పెద్ద మనిషి ఇంకా 4 అడుగులు ముందుకు వేస్తూ తన చేతిలో లేనిది కాపులను కూడా బీసీలుగా చేస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాడు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చేయగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. కానీ మొట్టమొదటగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరెవరంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్ కు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి కాపు సోదరులను మోసం చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వక్రీకరిస్తున్నా ఈ పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నా, కాపుల రిజర్వేషన్ విషయంలో మా వైఖరి ఎప్పుడు ఒకటే అని చెప్తా ఉన్నాము. యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంట వంట లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నది ఒకటే, బీసీలకు అన్యాయం జరగకుండా బీసీల హక్కును పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్ కు మేము మద్దతే అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఈ విషయంలో చిత్తశుద్ధితో మీరేదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మరొకసారి ఉద్ఘాటిస్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరోవైపు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని కులాలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు జగన్. 4.5 ఏళ్లలో చంద్రబాబు పాలన అంతా అబద్ధాల మయమన్నారు. సినిమాల్లో హీరో ఎప్పుడు అబద్ధాలు చెప్పడని, మోసం చెయ్యడన్న జగన్ తాను హీరో లాంటి వాడినంటూ చెప్పుకొచ్చారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రజకులను ఎస్సీలుగా చేస్తారన్నాడు, బోయలను ఎస్టీలుగా చేస్తారన్నాడు, కురువలను ఎస్సీలుగా చేస్తానన్నాడు. ఈ పెద్ద మనిషి ప్రతి కులాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కులాన్ని మతాన్ని ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిదని చెప్తా ఉన్నా. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటి, 4.5 సంవత్సర కాలం ఈ మోసాన్ని చూశారు, 4.5 సంవత్సర కాలం ఇటువంటి అన్యాయం చూశారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఒక్కసారి మీరంతా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీరంతా ఎప్పుడైనా సినిమాకు పోతారు, ఆ సినిమాకు మీకు పోయి ఆ సినిమా మీరు చూస్తూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని సూటుగా అడిగేది ఒకటే, ఆ సినిమా మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు హీరో నచ్చుతాడా విలన్ నచ్చుతాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆ సినిమా చూస్తూ ఉన్నప్పుడు మీకు హీరోనే నచ్చుతాడు అన్నప్పుడు మరి ఆ హీరో ఎందుకు నచ్చుతాడు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కారణం హీరో అబద్ధాలు ఆడడు, కారణం హీరో మోసం చేయడు, కారణం హీరోగా ఉంటాడు కాబట్టి నచ్చుతాడు. కాపు రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా పూటకొక్కొక్క మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్న జగన్ జగ్గంపేట సభలో చేసినటువంటి ఉపన్యాసం, ఆ తర్వాత తాజాగా దాని మీద ఇచ్చినటువంటి వివరణ, ఈ 2 రోజుల్లో పలు ప్రదేశాల్లో జగన్కి నిరసనలు
తెలుపుతూ పలు చోట్ల కాపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్లేకార్డులు ప్రదర్శించడం, కొద్దిసేపటి క్రితం కూడా ఆ ప్లేకార్డుల ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత జగన్ ఇచ్చినటువంటి ప్రసంగం. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మార్చుకుందా, టర్న్ తీసుకుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో ఉన్నారు లక్ష్మీపతి రాజా, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కరీముల్లా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, అలాగే హైదరాబాద్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పాపారావు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా రాజశేఖర్ రెడ్డి గారు, ఏమనిపిస్తోంది మీకు? మొన్నటికి ఇవాళకి మార్పు అంటే ప్రజల ప్రతిఘటన ప్రారంభమయ్యి తీవ్ర విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ మేము దానికి కట్టుబడి ఉన్నామంటూ మళ్ళీ కౌంటర్ చెప్తూ ఉన్నారా? నమస్కారం అండి, అక్కడ ఉన్న వారందరికీ. సాయి గారు చెప్పండి. అప్పుడు మాట, మొన్న మాట, నిన్న మాట, నేడు మాట, రేపు మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన మాట, స్థిరమైన అభిప్రాయంతో ఉంటారు ఏ విషయంలోనైనా. మీరు ఇప్పుడు డిస్ప్లే చేసిన ఆడియో, వీడియో, విజువల్స్ ప్రకారం మీరు ఒకసారి చూస్తే ఎక్కడా కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే పదాన్ని కానీ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చలేదు. మొన్న 28 జూలై మీరు ప్రదర్శించిన దాని ప్రకారం 50% రిజర్వేషన్కి మించి రాష్ట్ర పరిధిలో ఉండదు కాబట్టి నేనేమి చేయలేను. 50% మించితే అది మనం కేంద్ర పరిధిలో ఉంటుంది. 9వ షెడ్యూల్ సవరణ చేయడం ద్వారా చేయగలగడం జరుగుతుంది. ఆ 9వ షెడ్యూల్కి దాని సహాయం అందించే విధంగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా మనం చూసాం. ఆ పదం ఎవరితో అయితే చెప్పారు? బహిరంగ సభల్లో నేను అదే చెప్తున్నా. ఆ పదం ఎవరితో చెప్పారు? ఆ రోజు ఉన్న పరిమిత సమయం ప్రకారము అక్కడ వరకు చెప్పడం జరిగింది. అయితే రాజశేఖర్ రెడ్డి గారు, ఆ దానికి రాజశేఖర్ రెడ్డి గారు, అనుబంధంగా సార్ ఒక్క నిమిషం, ఒక్క మాట. ఇప్పుడు బహిరంగ సభలో ఉపన్యాసంలో సమయాన్ని ఇదేమి డిబేట్లో టైం కాదు కదా, మీకు ఎంతవరకే ఉందండి, క్లోజ్ చేయండి అని చెప్పడానికి. ఆయన తర్వాత పోయిన ఒకవేళ అదేమో అర్ధరాత్రి పూట 12ంటికి అయితే పోలీసులు ఆపారు అనుకోవచ్చు. ఒక స్పష్టమైనటువంటి అంశం మీద ప్రకటన చేసేటప్పుడు మాకు ఇంతవరకే టైం కుదిరింది కాబట్టి మేము ఇంతవరకే చెప్పాం, మిగతా మాట మాతో చెవిలో చెప్పారంటే యాక్సెప్టబుల్? అది వక్రీకరణ అంటారా? సార్ చెవిలో చెప్పారా, బయట చెప్పారని కాదండి. ఒక్కసారి మీరు మా మేనిఫెస్టోను కూడా చూసినట్లయితే, అదే విధంగా February 1, 2016 జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారం కానివ్వండి, మొన్న 28 జూలైలో జగన్ గారు బహిరంగ సభ, జగన్పేట బహిరంగ సభ ప్రకటించింది కానివ్వండి, ఈ రోజు మీరు చూపిస్తున్న 31 పిఠాపురం జరిగింది కానీ ఎక్కడా కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్న మాటే లేదు. ఇక్కడ ఒక్క పదం, ఒక్క మాట రాజశేఖర్ రెడ్డి గారు, మీకు చెప్పండి, మీరు కొంచెం తెలుగుని స్పష్టంగా మీరు వింటం మర్చిపోయారో లేకపోతే అది మాకు తెలుగు రావడం మానేసిందో తెలియట్లేదు. మీరు చెప్పేది, మీరు అన్న పదం కరెక్టే. 3 సార్లది ఒకటే ఉంది. ఏది? మొట్టమొదటి మీ మేనిఫెస్టోలో 2016లో, అట్లాగే ఇవాళ ఇచ్చింది. ఈ 3 ఒకటిగానే ఉంది. మధ్యలో చెప్పింది మొన్నటిది మాత్రమే మిస్ అయింది. ఆ రోజున నేను ఇట్లాంటి ఒకసారి ఒక పని చేయండి, మీరు మరొక్కసారి ప్లే చేస్తాను, మొన్నటి వాదన ఇవాల్టి వాదన ఇంకొకసారి వినండి. విన్న తర్వాత మీరు అది ఇది ఒకటేనంటే మనం తెలుగు నేర్చుకుందాం, ఇద్దరిలో మీరు నేను ఎవరో ఒకళ్ళు నేర్చుకుందాం. ఒకసారి ప్లే చేద్దాం. ఇదే పెద్ద మనిషి ఇంకా 4 అడుగులు ముందుకు వేస్తూ తన చేతిలో లేనిది కాపులను కూడా బీసీలుగా చేస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాడు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. కానీ మొట్టమొదటగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరు అంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్ కు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి కాపు సోదరులను మోసం చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు.
ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వక్రీకరిస్తున్న ఈ పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నా, కాపుల రిజర్వేషన్ విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే అని చెప్తా ఉన్నాము. యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంట వంట లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నది ఒకటే, బీసీలకు అన్యాయం జరగకుండా బీసీల హక్కును పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్ కు మేము మద్దతే అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఈ విషయంలో చిత్తశుద్ధితో మీరేదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మరొకసారి ఉద్ఘాటిస్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. విన్నారు కదండి రాజశేఖర రెడ్డి గారు. 28 జూలై చెప్పండి. 28 జూలైన ఆ రిజర్వేషన్ అంశం చెప్తూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, మీరు మా ఇద్దరు చూసాం కాబట్టి, అందరం చూసాం కాబట్టి 50% దాటిపోతుంది కాబట్టి ఈ విషయంలో నేనేమి చెయ్యలేను. రైట్ రైట్. ఈ రోజు ఏం చెప్తున్నారు, ఈ రోజు కూడా 50% లోపు ఉంటే నేను కానీ మిగతా నాయకులు ఎవరు కూడా తల కింద తపస్సులు చేసినా 50% చేంజ్ చేసే ప్రసక్తే ఉండదు. కరెక్ట్, ఇది కామనే కదండి. ఇవాళ అన్న పదానికి 50% ఒక్క మాట మీకు పదం వినండి. మొదట స్వరం వినిపించింది నేనే అని చెప్తా, చెయ్యలేకపోతా ఉన్నాను. 50% దాటితే కేంద్ర అంశం కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అనే పదం చెప్పారు. ఇవాళ ఏమంటున్నారు, వక్రీకరిస్తున్నారు అంటున్నారు, యూటర్న్లు అలవాట్లేదు ఇంటావంట అంటున్నారు. బీసీల హక్కుల్ని కాపాడుతూ కాపు రిజర్వేషన్లకి మద్దతు, బీసీల హక్కులు కాపాడుతూ కాపు రిజర్వేషన్ మద్దతు. ఏమవుతుంది అప్పుడు? మొన్న ఆ మాట అనాలి కదా సార్. ఇప్పుడు నిరసనల తర్వాత మార్చుకున్నట్టు సార్, నిరసనల తర్వాత ఇప్పుడు మాట తప్పితే మార్చుకోవడం ఉంటుంది సార్. అట్లా మాటే మార్చినప్పుడు మార్చుకోవడం లాంటిది ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అంటే మీరు తెలుగు ఇవన్నీ ఎందుకంటే మనందరం మాతృభాష తెలుగే కాబట్టి ఇది అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేస్తున్నారా, నేను తప్పు సార్. డిఫరెన్స్ అనేది అదే చెప్తున్నాను సార్. 50% లోపు రిజర్వేషన్ సాయి గారు చేయలేకపోతున్నాను అనేది 50% మార్పు సార్. 50% లోపు రిజర్వేషన్ ఎవరు కింద తపస్సు చేసినా జరగదు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాము చెప్పేశారు. ఇవాళ వచ్చేటప్పటికి మద్దతు అంటున్నారు. మద్దతు అనేది 50% అనేది ఆనాడు ఇవాళకేమి 2 రోజుల్లో ఏం మారలేదు కదా, 50% లోపే. కాబట్టి మద్దతు అనేది 50% దాటినప్పుడు 9వ షెడ్యూల్లో సవరణ ద్వారా ఆ మద్దతు ఉంటుంది. ఈ రోజు అదే చెప్తున్నాము, ఆ రోజు అదే చెప్తున్నాము, అప్పుడు అదే చెప్పాము, రేపు కూడా అదే చెప్తాము. ఆ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తారు. అంతేగాని నేను రిజర్వేషన్ ఇస్తాను, అది నా పరిధిలోది, 50% లోపున్నా గానీ BCD-F ఒకటి క్రియేట్ చేసేస్తాను అనేసి మాయ మాటలు చెప్పట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక సపరేట్ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ ప్రకారం జరిగి తీరుతుంది అని అంటున్నారు. దానికి మద్దతు తప్ప బీసీలకు 50% రిజర్వేషన్ లో ఉన్న బీసీలకు ఉన్న భాగంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాము. దానికి ఈ రోజున మీరు చూసినట్లయితే ఇదే కాపు సామాజిక వర్గం కొంతమంది మీరు నిరసన చెప్పారన్నారు. ఎట్ ది సేమ్ టైం పిఠాపురంలో ఈ రోజున ప్లే కార్డులు పెట్టి ధన్యవాదాలు కూడా చెప్పారు. అది కూడా అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. 10,000 కోట్లు మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. కాబట్టి ఇది ఏంటంటే అన్వయించుకునే ఆ రోజున కొంత టీడీపీకి అనుకూలమైన మీడియా ఆ రకంగా ప్రచారం చేసింది కాబట్టి దాన్ని ఈ రోజు సుస్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ ఆ రోజు ఏమన్నాము ఈ రోజు ఏమన్నామని చెప్తున్నాం. అంతే తప్ప ఈ రోజు ఎవరిని తప్పు పట్టలేదు. మనం తప్పు చేసి ఎవరో ఒకళ్ళ మీదకి తోసేద్దామంటే ఎలా అవుతుందని అడుగుతున్నా. ఇందాక మీరు స్పష్టంగా విన్నారు. ఇందువల్ల నేను చెయ్యలేకపోతున్నాను అనే పదం, చెయ్యలేకపోతున్నాను ఎందువల్ల సాయి గారు బీసీలకు 50% లోపుంటే చెయ్యలేము.
సార్ 50% లోపు ఉంటే ఈ రోజు కూడా చెప్తున్నాం 50% లోపు సాధ్యం ఎవరు కాదని చెయ్యలేరు. మీరే చెప్తున్నారు కదా. 50% దాటినప్పుడు 9వ షెడ్యూల్ ప్రకారం చేద్దాము, మద్దతు పలుకుదాము మద్దతు అని పలుకుతున్నారు సంపూర్ణంగా ఇవాళ. చెప్పారు. నాడు చెయ్యలేకపోతున్నాను, ఆ నాడు రోజు మద్దతు ఈ రో- పలుకుతున్నాను. తేడా లేదా? అది చెయ్యలేకపోతున్నానికి, సార్, సాయి గారు, మద్దతు పలుకుతున్నానికి ఎంత తేడా ఇవ్వలేకపోతున్నాను ఉందంటారు? అనే దానికి 50% లోపు చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం 50% లోపు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. అది ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. 50% దాటితే ఇవ్వగలుగుతాం, 50% లోపు చంద్రబాబు గారు ఇవ్వగలుగుతారని మోసం చేశారు. ఆ ఇవ్వలేము కాబట్టి 50% దాటినప్పుడు మద్దతు ఇస్తాం. ఇది తేడా. రైట్. తాజాగా మనతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు. ఏమంటారు? ఇప్పుడు జగన్ ఇవాళ అయితే ఇదంతా మీడియా వక్రీకరించింది అన్నటువంటి కోణానికి వచ్చారు. 50% దాటితే సార్, కేంద్ర అంశం అన్నారు. కొంతమేర మీడియా అదే రైట్ 50% దాటితే కేంద్రం అంశం అవుతుంది, చెయ్యలేకపోతా ఉన్నాననేది కాదు, అది 50% దాటింది కాబట్టి అన్న పాయింట్ని స్ట్రెస్ చేశారు తప్పించి దానికి మద్దతు ఉంది అంటున్నారు. ఇప్పుడు కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే రాజ్యాంగం ఉండదు తప్పితే తమిళనాడుకు ఒక రాజ్యాంగం, అదేవిధంగా కర్ణాటక ఒక రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజ్యాంగం ఉండదు. అంటే ఆ అవకాశం ఉందిగా మట్టుగా చేశారు. ఎక్కడైనా ప్రజల యొక్క ఆకాంక్షను బట్టే ప్రభుత్వాలు వ్యవహరిస్తే తప్పితే ఇవాళ మనం రాజుల కాలంలో లేవు, ఇవాళ ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం. అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలో గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లాగా కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 2 సార్లు నమ్మక ద్రోహం చేసిన విషయం తెలుసు. ఆయన బాటలో ఈయన కూడా నమ్మక ద్రోహం చేస్తున్నాడు తప్పితే ఆ చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు కూడా అండగా ఉన్నాడు. అంటే మీకు దళితుల విషయంలో కానివ్వండి 40,000 కోట్ల రూపాయలు చేయటం కానీ, బీసీలు కానీ, మరి కాపులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ అన్ని వర్గాలకు కూడా ఆయన అండగా ఉన్నాడు. కార్పొరేషన్స్ ఏర్పాటు చేయటము, మరి అది రుణాలు కానీ అన్నీ చేస్తున్నారు. వీళ్ళేమో అన్ని వర్గాలను మోసం చేసి కేవలం నాకు ముఖ్యమంత్రి పదవి ఒకటే కావాలి, ఏదైనా ఇష్యూ వస్తే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశము అనేటువంటి తప్పించుకుని తప్పితే అంటే నేనేమన్నా నమ్మక ద్రోహానికి మీరు పరాకాష్ఠగా ఇవన్నీ మాట్లాడుతున్న తప్పితే మీరు ఏ రోజు కూడా 1956 వరకు కాబట్టి చెప్పేసి ముఖ్యమంత్రి పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు ఈ విషయంలో అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ గారు, మీరు తేల్చి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎజెండా మీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేంద్రాన్ని ఒప్పించి 50% పైన తీసుకొచ్చి చేస్తామని బెట్ల రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని. అవును. ఇప్పుడు వచ్చేటప్పటికి మా పని అయిపోయింది, చేతులు దులిపేసుకున్నాం, కేంద్రం చేయాలంటున్నారు. సరే, ఆనాడు ఒక్క మాట, ఆనాడైతే మీ మేనిఫెస్టోలో 50% దాటినా సరే రిజర్వేషన్లు తెస్తాం, ఆర్టికల్ 9 ప్రకారం ఏది రాజ్యాంగంలోని 9వ అధికరణం ప్రకారం తమిళనాడుకి ఇచ్చిన తరహాలో ఆంధ్రప్రదేశ్లో కాపులకు కూడా తెస్తామని మీరైతే హామీ ఇస్తే అప్పుడు జనమే డిసైడ్ చేసుకునేవాళ్ళు అటో ఇటో. ఇప్పుడు వచ్చేటప్పటికి మేము 50% లోపు అయితే బీసీలు ఒప్పుకోవట్లేదు కాబట్టి 50% పైన ఇవ్వమన్నాం, అందుకని కేంద్రం చేతికి పెట్టాం, కేంద్రందే ఇక్కడ దుర్మార్గం, నియంతృత్వం, ఏ నుంచి కేంద్రం మీద పోరాడదాం అనేటువంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అంటే ఇది ఈ టర్నింగ్లు అనేటువంటిది మీ పార్టీది అవ్వట్లేదా? ఇది మీరు చేస్తున్నటువంటి మోసం కాదంటారా? సార్, వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టో క్లియర్ గా చెప్పారు, మేము చెప్పాం. అదే విధంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చెప్పి నిన్న కూడా ఉమెన్ చాందీ గారు కాపులు రిజర్వేషన్లు ఇవ్వడం మా బాధ్యత అని చెప్పారు. రిజర్వేషన్లు ఇవ్వడం బాధ్యత, కాపులకి న్యాయం చేస్తాం, న్యాయం చేస్తాం, రిజర్వేషన్లకు మేము సపోర్ట్ అనే పాయింట్ అది తీసుకురాలేదు. ఇది గతంలో 2 సార్లు చేశారు, వీళ్ళు చేయట్లేదు కానీ అనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు తప్పితే వాళ్ళు కాపు రిజర్వేషన్ వ్యతిరేకం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. ఇప్పుడు ఎవరు వ్యతిరేకం, అందరూ అనుకోలేదు కానీ ఇచ్చేవాళ్ళు లేరు. అదే వచ్చింది బాధ. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నారు క్లియర్ గా. అరే, ఆయన ఇప్పుడు చెప్తున్నది అదే, ఆయన కూడా మేము మద్దతే అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ కూడా చెప్పేశారు మేము మద్దతే అనేది, ఇస్తే మద్దతే అని చెప్తున్నారు. 50% దాటించలేను, 50% ఇస్తే కనుక నేను మద్దతే అని చెప్తున్నారు. ఇవ్వగలిగితే నేను మద్దతే అని చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఇవ్వాలి సింపతి. మీ అభిప్రాయం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు, ఇది కాదండి సాయి గారు అడిగేది. మీ అభిప్రాయం ఏంటి? సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఏదైతే చేయాలో, ఏది కేబినెట్ తీర్మానం కంప్లీట్ చేస్తున్నాం. ఎజెండా మీ మేనిఫెస్టోలో మేము రాష్ట్రం ఊరకనే ఒక కమిటీ వేస్తాం, పంపిస్తామని చెప్పలా మీరు ఆ రోజున. అంటే రాజ్యాంగబద్ధంగా అయితే 50% దాటదనేటువంటిది అన్ని ఇష్యూల్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది. గుజ్జర్ల ఇష్యూలో కూడా మన బీజేపీ
రాజస్థాన్ ప్రభుత్వం పంపిస్తే కూడా తిప్పి పంపించింది. అన్ని విషయాల్లో కూడా 50% లోపే అన్నది తెలిసి కూడా మీరు హామీ ఇచ్చి ఇవాళ ఆ హామీ మీరు అమలు చేయకుండా మీరేమో కేంద్రం మీదకి ఇటు తోసేసారు. మేము అమలు చేయకుండా అటు పక్కనేమో నేను అనేది ఒక మాట, రాష్ట్ర పరిధిలో లేనప్పుడు మీరెవరు హామీ ఇవ్వడానికి? నేను చెప్తానండి, రాష్ట్ర పరిధిలో ఏది ఉందో అది కంప్లీట్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో కూడా 9th షెడ్యూల్లో పెట్టి చేయాలి. ఎందుకు ఇవాళ మీ కేంద్రంలో మోడీ గారు ఈ విధంగా ఉంటారని మనం ఊహించలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో హౌస్ సమక్షంలో చెప్పి ఇంత అన్యాయం జరిగిందని స్వయంగా మోడీ గారు చెప్పి ప్రత్యేక హోదా విషయంలో కూడా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఆల్టర్నేటివ్ మంజునాథ కమిషన్ యొక్క రిపోర్ట్ మంజునాథ్ లేకుండా రిపోర్ట్ తీసుకున్నారు. రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? ఎవరి దగ్గర ఉంది మంజునాథ్? అభ్యంతరంగా మీరు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం పెట్టారు? కౌన్సిల్ తీర్మానం చేసి అసెంబ్లీ శ్రీనివాస్ గారు మంజునాథ కమిటీ రిపోర్ట్ మీ దగ్గర గుడ్డ తగలేసి లేదా మాకు చూపించారా? మంజునాథ కమిషన్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందండి. ఏది అది చెప్తున్నాయండి ప్రభుత్వం దాని ఆధారంగా మీరు ఇక్కడ పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమని సిఫార్సు చేసింది? దాంట్లో మంజునాథ్ కమిషను కాపులు ఆర్థికంగా ఎవరు కమిషన్ లో ఇద్దరు సభ్యులు అసలు చైర్మన్ ఇచ్చిన నివేదిక ఏంటంటే సపరేట్ నివేదిక ఇచ్చారు. అదే ఏదది చూపించకుండా కరెక్ట్ అవుతుంది. నేనేమంటే మెజారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఫైనల్ గా అదే దాన్ని కన్సిడర్ తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం యూటర్న్ చేసుకుంటాము రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పాపారావు గారు, ఇక్కడ ఈ రిజర్వేషన్ సాధ్యమా? జగన్ చెప్తోంది నిజమా? ఇక్కడ తెలుగుదేశం చెప్తోంది నిజమా? ఇప్పుడు నాకు జగన్ చెబుతుంది నిజమా, తెలుగుదేశం నిజమా అంటే కాపుల రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆడియో విజువల్ని మీరు చూపించారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వెనక్కిపోయారనేది దానిలో అంటే లోపల మాత్రం ఆయనకి స్పష్టంగా ఇది చేయలేమనే అభిప్రాయం ఉన్నా దాన్ని వాగ్దానంగా చెబుతున్నారనేది కనపడుతుంది. కాబట్టి అయితే ఏంటంటే తెలుగుదేశం ఇంతకు ముందే ఉంచింది అనేది మాత్రం నిజం. అందుకని ఇక్కడ స్పష్టంగా ఒకటే చెబుతాను. ఎందుకు కనపడిందంటే మీకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు అవన్నీ మాట్లాడతానే కాబట్టే దానికి డబల్ చంద్రబాబు ఇచ్చిన దానికి డబల్ నేను నిధులు ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. డబల్ నిధుల గురించి ప్రస్తావన ఎందుకు వస్తుంది? మీరు రివర్ట్ అవ్వకపోతే, మీరు రివర్స్ లో వెళ్ళకపోతే నిధుల ప్రస్తావన ఎందుకు? అక్కడ మీరు అందరికీ మాత్రమే చెప్పారు. చెప్పండి పాపారావు గారు. అందుకని నేను ఒకటే అయితే కాకపోతే నా సొంత అభిప్రాయంగా ఒక్క నిమిషం సాయి గారు ఒక్క నిమిషం నా సొంత అభిప్రాయంగా ఒక మొక్క చెబుతా. నాకు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే దేశవ్యాప్తంగా గుజ్జర్లది కానీ మరాఠాల్లో ఇప్పుడు చూస్తున్నాం, పటేళ్లది చూసాం, రిజర్వేషన్ అజిటేషన్లు ఇప్పుడు ఇంతగా ఎందుకు వస్తున్నాయంటే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి సమస్య. ఈ సమస్యకి పరిష్కారం చూపించలేని దశలో ఎవరైతే పరిపాలిస్తున్నారో అన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నప్పుడు ఉద్యమాలు వస్తున్నాయి. దాని విషయంలో కుల ఉద్యమాలు భారతదేశంలో కుల రూపంలో ఉంది కాబట్టి కుల ఉద్యమాలు రిజర్వేషన్ల కోసం బీసీల్లో కలపమని ఇక్కడ లేకపోతే మన కాపు సోదరులు ఇట్లా రకరకాలు వస్తున్నాయి. కానీ ఇది సమస్యకు అంతిమంగా పరిష్కారం కాదు. ఎన్ని రిజర్వేషన్లు వచ్చినా నిరుద్యోగ సమస్య మాత్రం తగ్గేది కాదు. కాబట్టి ఈ రకంగా తాత్కాలికంగా రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే అది ఉపయోగపడే అంశంగా ఉంటుంది. అది నిజం. ఆ విషయాన్ని ఒప్పుకోగలిగితే ఎలక్షన్ ఇంతకుముందు చంద్రబాబు గారు రుణమాఫీ రుణమాఫీ చేస్తానని చెప్పారు, వ్యవసాయ రుణమాఫీ. దాని విషయంలో జగన్ విమర్శించారు, తర్వాత చెప్పారు చేయలేనని చెప్పారు. నేను ఒకటే చెబుతున్నా స్పష్టంగా, జగన్లో గతానికి ఇప్పటికి కూడా మెల్లమెల్లగా మార్పులు వస్తున్నాయి అనిపించక మానదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏంటంటే ఆయన తీరు సీఎం కావాలనే కోరిక ఉంది, ఉంటే మంచిదే, దానికోసం పనిచేసే రూట్ని రాయల్ రూట్ ఎంచుకోకుండా అడ్డదోవలు ఎంచుకుంటున్నారా అనే ఇట్లాంటి మాటలు రివర్సల్స్ ఇంత ముందు లేవు జగన్ దగ్గర. అడుగు తిప్పని మడమ తిప్పని నాయకుడిగానే ఉన్నాడు ఆయన. నాకు కూడా అది అర్థమవుతుంది. తప్పులు ఈ కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి, దాని గురించి నేను అసలు ఎప్పుడు మాట్లాడటంలా.
నేను మాట్లాడుతుంది ఒకటే, ఆయన అడుగు తిప్పని మడమ తిప్పని నాయకుడు మీద చూతాడు కదా నేను వెనక్కి పోనని. అలాగే ఉన్నాడు. నిజానికి ఏంటంటే దూసుకుపోయాడు, జనాల మధ్యలోనే ఉన్నాడు, జనాల కోసం పోరాడాడు. కానీ ఆ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నెన్నో తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు, తప్పు మీద తప్పు. దానిలో ఇది కూడా ఒకటి. అనవసరమైన ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్న సందర్భాల్లో కూడా వాగ్దానాలు శృతిమించిపోతున్నాయి. ఆయన ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. అయితే ఆ ఇన్సెక్యూరిటీ కారణం నేను ఇంకోటి కూడా చెబుతున్నా, ఆయన రాజకీయ ఇన్సెక్యూరిటీ కారణం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తాలూకు ఆయన మీద పెట్టినటువంటి ఒత్తిడి, జగన్ మీద విపరీతమైన రకరకాల రూపాల్లో, కేసుల రూపంలో, ఇంకో రూపంలో వచ్చిన ఒత్తిళ్లలో ఆయనలో ఈ మార్పులు నెమ్మదిగా వస్తున్నాయని. ఒత్తిడి ఎట్ల నుంచి వచ్చినా ఆయన నిలబడి ఉండాల్సింది, ఆయన నిలబడలేకపోతున్నాడు అన్నది నిజం. అంటే కొత్తగా కేసులు ఏం లేవు కదా. రాజకీయంగా అయితే హోదా లాంటి అంశాన్ని టీడీపీ టేకప్ చేయడం కొత్తగా కాదు, పాత కేసులు టీడీపీ టేకప్ చేయటం జగన్ కరెక్టే. అయితే జగన్ మీద నిరంతరంగా వచ్చింది మాట్లాడితే ఏంటంటే జైలుకు పోయినాడు, నువ్వు మాట్లాడతావా, నైతికంగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆయన కొంచెం సహజంగా ఒత్తిడి ఫీల్ అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. సీఎం పదవి నాకైతే కావాలి, సీఎం పదవి నాకు లేకపోతే ఇదంతా అంటే ఏదైనా రివర్స్ లో నేను వెళ్ళాలి. నేను చెప్తున్నా ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లాగా కక్షాధిప రాజకీయాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి, అది మాత్రం నిజం. ఆయన అయితే ఖచ్చితంగా పదవి కోరుకుంటున్నారు. దానికి కారణం ప్రజలకు చేయటం ఇంకోట అనే తర్వాత ఆలోచించవచ్చు. ఇప్పుడు మాత్రం అది నిజం. రైట్. కరీముల్లా గారు, మీరు ఒక న్యాయవాది కూడా, మీకు తెలుసు రిజర్వేషన్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాపు రిజర్వేషన్లకి మద్దతు ఇస్తుంది అనేటువంటి వాదన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఏది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ హోదాకి ప్లస్ కాపు రిజర్వేషన్లకి మద్దతు ఇస్తోంది అనేటువంటిది. మీరు సుదీర్ఘకాలం పాటు మీ పార్టీ అధికారంలో ఉంది దేశంలో, 50% దాటించి అయితే మీ వల్ల కాలేదు. ఇవాళ కాపు రిజర్వేషన్లు ఇవ్వగలరని మీరు నమ్ముతున్నారా? 50% దాటించి లోపైతే ఇవ్వచ్చు, బీసీలకి తగ్గించినో లేదా బీసీల్లో ఇంకో కేటగిరీ పెట్టి. అంటే విషయం ఏంటంటే, ఈ జరుగుతున్న అంశాలని పరిశీలన తీసుకొని మన ఉమేష్ చాందీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు త్వరగా చూసే ఉంటారు ఆ స్టేట్మెంట్. కాపు రిజర్వేషన్ గురించి మేము కూడా పరిశీలిస్తాం, అవసరమైతే మద్దతు పరిశీలిస్తాం. ఎప్పుడు అది నెక్స్ట్ 2019కి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో మనం కీ రోల్ ప్లే చేయబోతున్నాం. ఆ గవర్నమెంట్ ఫామ్ మనం చేయలేకపోతున్నాం అది సెకండ్ క్రైటీరియా. బట్ మనం కీ రోల్ ప్లే చేయబోతున్నాం. ఆ కీ రోల్తో ఈ కాపు రిజర్వేషన్స్ అంశాన్ని కూడా ఎత్తి దీన్ని ఇక్కడ బిల్ పాస్ చేసి మన ఆంధ్రాలో నెక్స్ట్ సెంట్రల్కి పంపించేశారు కదా, సాధ్యమా అని అడుగుతున్నాను. కరెక్టే. మన సెంట్రల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అక్కడ 9th షెడ్యూల్ చేర్చడం అది చేయడం మనకు సాధ్యమవుతుంది. ఎప్పుడన్నా చేశారా? రాజశేఖర రెడ్డి టైంలో ముస్లిం రిజర్వేషన్లో వచ్చింది, 50% దాటినప్పుడు ఏం చేసింది? హైకోర్టే తోసిపుచ్చి, అవును, సుప్రీంకోర్టు కూడా కొట్టేసి, అవును, ఏం చేశారు తర్వాత? మరి ఈ కిందకి చేసి 50% లోపు చేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు? షెడ్యూల్ 9లోకి చేర్చడం. ఒక్క నిమిషం. ఈ మద్రాసులో ఎలా చేశారండి, చెన్నై, తమిళనాడు? మరి అది మీరు చెప్పాలా? మీ పార్టీ ఇంతకాలం పాటు అధికారంలో ఉండి మరి అవునండి ముస్లిం రిజర్వేషన్ ఎందుకు దాన్ని కూడా ఇవాళ సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నాం. దాని సంగతి కూడా ఇప్పుడు సమీక్షిస్తోంది సుప్రీంకోర్టు. 69లో మాత్రమే, అది కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీతో లింక్ అయి ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో సాధ్యమైంది. ఆనాడు మాత్రమే అది కూడా రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత దాన్ని తర్వాత ఎవరు ఛాలెంజ్ చేయలే ఆ రోజులు. తర్వాత ఛాలెంజ్ చేశారు, చేసిన దగ్గర నుండి దాని మీద కూడా ఇప్పుడు సుప్రీం ధర్మాసనం అది కూడా సమీక్షిస్తున్నామని చెప్పింది. నేను మీకు అదే చెప్తున్నాను. 9th షెడ్యూల్ వచ్చేసి టోటల్ అన్ని రిఫార్మ్స్ ని తీసుకుని 9th షెడ్యూల్ చేరుస్తారు. దాంట్లో ఇది ఒక రిఫార్మేషన్ పెడతారు. అదే నేను అడిగేది, గుజ్జర్లు, పటేళ్లు ఇట్లాంటి వాళ్ళ అందరికీ కూడా మీరు మద్దతు ఇచ్చిన మీరు ఆనాడు చేయలేదు. ఇక్కడ అంటే ఎన్నికల టైంలో లేదా ఎవరికైతే ఆశలు ఉంటాయో వాళ్ళకి మాత్రం మేము వస్తే చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దాని సంగతి పట్టించుకోం. కాపు రిజర్వేషన్లు 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. మరి ఎందుకు చేయాలి ఆనాడు? ఇవాళ మళ్ళీ మేము వస్తే, మేము కీ రోల్ పోషిస్తే, కేంద్రంలో వస్తే అప్పుడు మేము చేస్తాం అంటే జనం నమ్ముతారా? అంటే అడ్మినిస్ట్రేషన్ మారింది కదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు 2004 తర్వాత, 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేరే. 9లో ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ 4.5 సంవత్సరాలు. మీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మీ రోసయ్య ఉన్నారు. మీరు ఏం చెప్తే అది చేసే మనుషులే ఇద్దరు కూడా. అప్పుడు మాత్రం
ఇంత హాట్ ఇష్యూ కాదు కదా ఇప్పుడు. కాదు ఇంత హాట్ ఇష్యూ కాదు కదా ఇప్పుడు ఆ టైంలో. ఎందుకని కాదు అంటున్నారు? అంటే మేనిఫెస్టోలో కాదు పెట్టేది అలా hot కాదు. issue కాదా? మీకు హాట్ ఇష్యూ ఎప్పుడైంది మీకు? మేనిఫెస్టోలో అలా కాదండి, పెట్టేది hot TDP issue కాదా? నాకు సమయం ఇవ్వాలి. ఇప్పుడు TDP మేనిఫెస్టోలో పెట్టారు, అది డిలే అయింది. ముద్రగడ పద్మనాభం గారు దాన్ని ఇష్యూ రేస్ చేశారు. ఈ 4 ఏళ్లలోనే అయింది కదా. అవును. టీడీపీ మేనిఫెస్టోలో మనం ఇప్పుడున్న పెట్టింది 2014లో. ఈ లోపే ఇంత ప్రాసెస్ నడిపింది. మీరు అసలు అది పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ మేము వస్తే అంటున్నారు. ఉన్న ఇష్యూని మనం సాల్వ్ చేయబోతున్నాం అని ఇంటిమేషన్ ఇస్తున్నాం మీ ప్రజలకి. అదే అనేది ఇంతకు ముందు ఎందుకు చేయలేదు అంటున్నా. అది నేను అది అడిగేది. క్రైటీరియా పాస్ట్ ఇస్ పాస్ట్ అయిపోయింది. అది Clear. ప్రెసెంట్ ఉన్న ఇష్యూ ప్రకారం మనం ఈ విధంగా గతాన్ని మర్చిపోండి, ఈ విధంగా భవిష్యత్తులో చేయబోతున్నాం ఏం మనం అంతే. రైట్. ఇప్పుడైతే ఈ పాపానికి పాపాల భైరవులు మీరే. ఇవాళ హోదా ఇవ్వని మోసం చేసినటువంటి వాళ్ళు మీరే. రెండో పక్కన ఇవాళ కాపు రిజర్వేషన్లను కూడా మీ నయా నియంతృత్వవాదంతో ఆపుతున్నారు. కాబట్టి మీ మీద పోరాటం చేస్తామన్న తెలుగుదేశం పార్టీ పిలిపించింది. ఇవాళ వెళ్ళి మీ కేంద్ర మంత్రికి కూడా వినతి పత్రం ఇచ్చారు. రానున్న రోజుల్లో హోదాతో పాటుగా దీని గురించి కూడా పోరాడబోతున్నామని ప్రకటించింది. కేంద్రం మీద పోరాడి సాధిస్తామన్నటువంటిది. ఏమంటారు? తెలుగుదేశం పార్టీ ఆడలేక మధ్యలో ఉడన సందంగా జరుగుతూ ఉంది. నువ్వు ఎవరిని అడిగి 2014లో ఇచ్చావు? మేము హోదా విషయంలో ప్రత్యామ్నాయము నీతి ఆయోగ్ అని చెప్పాము. ఆర్థిక సంఘము 2017 జూన్ తర్వాత ఏ రాష్ట్రానికి అవకాశం లేని స్పష్టంగా చెప్పిన కారణమని మేము లోక్సభలో చెప్పాం. కానీ మేము ఆల్టర్నేటివ్ చూపించాం. నువ్వు ఆల్టర్నేటివ్ చూపించకుండా మంజునాథ్ కమిషన్ వేసి కాపులు కంటి తుడుపు చర్యగా కమిషన్ రిపోర్ట్ పూర్తిగా రాకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీద పెరుగుతున్నటువంటి అసహనము, ఈ యొక్క అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి అర్ధంతరంగా అసెంబ్లీలో 2 సభ్యులను పిలిచి మంజునాథ్ అనే కమిషన్ వేసి ఆ యొక్క కమిషన్ యొక్క గౌరవ చైర్మన్ని విలువ ఇవ్వకుండా అతన్ని పిలిచి మాట్లాడకుండా సభలో 2తో సంతకాలు పెట్టించేసేసి గుడ్డగాలు చేసి మేదేసేసి మీ సావు మీరు సావండి అని ఈ కాపుల కోసం వీళ్ళు పోరాటం చేస్తుంటే బీసీలు వచ్చి డౌన్ డౌన్ అంటూ, బీసీలు పోరాటం చేస్తుంటే కాపులు వచ్చి డౌన్ డౌన్ అంటూ ఇలా కులాల మధ్య ఆంధ్రప్రదేశ్లో ప్రతి కులానికి ఏదో ఒక అదని ఇదని అడిగిన వాడికి పాపంగా ఆ రకంగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఇవాళ కేంద్రం మీద పోరాటం చేసిన సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి. నీకు ఏ హక్కు ఉంది కేంద్రం మీద పోరాటం చేస్తామని అడుగుతున్నా. మమ్మల్ని అడుగు నువ్వు పెట్టావా అన్న. నువ్వేం చెప్పాలి మేనిఫెస్టోలో? నేను దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేస్తాను, అవకాశం కొద్దీ కేంద్రాన్ని పంపిస్తాను నువ్వు చెప్పావా? నువ్వు చెప్పకుండా నీ కుర్చీ కోసం 2014లో నువ్వు ముఖ్యమంత్రి పీఠం కావడం కోసం అడిగినోడికి 600 హామీలు ఇచ్చి 60 కూడా అమలు చేయలేని దౌర్భాగ్య మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇద్దరు కలిసి పొత్తుకెళ్ళారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునేటప్పుడు దాంట్లో అవతల వాళ్ళు మీ భాగస్వామ్య పక్షం ఏదైతే హామీ ఇస్తుందో దాంట్లో మీది కూడా పాత్రే ఉంటుంది. అంతేగాని టీడీపీ చేసేటువంటి హామీలకి సమస్య లేదు. సాయి గారు స్వయంగా మోడీ గారు చెప్పారు అన్యాయం జరిగిందని చెప్పేసి కామన్ మినిమం ఎజెండా అంటూ ఇద్దరు ఒక మాట ఒక 4 పాయింట్ ఒక్క మాట నేను అనేది అది ఎవరి మేనిఫెస్టో వాళ్ళది ఉంటుంది. ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరు మేనిఫెస్టోలు అమలు చేస్తారని కానీ వాళ్ళ మేనిఫెస్టో మాకు సంబంధం లేదు, మా మేనిఫెస్టో వాళ్ళకి సంబంధం లేదని మీరు ఎన్నికల ముందు చెప్పేళ్ళ జనానికి. ఇద్దరు మేనిఫెస్టోలతో జనం ముందుకు వచ్చారంటే ఇద్దరిని కలిపి గెలిపించారు కానీ మిమ్మల్ని విడిగా వాళ్ళని విడిగా గెలిపించాల. అట్లాంటప్పుడు వాళ్ళ దానికి మీది బాధ్యత, మీ దానికి వాళ్ళకి బాధ్యత. పార్టీ హామీలకి బీజేపీ బాధ్యత వహించదు. ఇప్పుడు ఆనాడే ఆ రోజు కూడా ఎందుకు నవ్వాలి? మీరు బాధపడాలి, సిగ్గుపడండి. తెలుగుదేశం పార్టీ సిగ్గుపడండి. ఇప్పుడు 94లో భారతీయ జనతా పార్టీకి సీట్లు ఇచ్చింది కాపు అంశం. ఆ రోజున మీకు 94లో మీకు ఎక్కువ సీట్లు వచ్చింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంటూ వచ్చారు. 96లో సారీ. తర్వాత 99లో కూడా మీకు ఆ ప్రాంతం నుండినే ఎక్కువ ఆదరణ వచ్చింది. ఇవాళకి కూడా మీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే. ఇవాళ ఈ ఇష్యూలో మీ పార్టీ వైఖరి ఏంటి? రిజర్వేషన్లని తీసుకొస్తారా, తేరా, లేకపోతే దాంతో సంబంధం లేదంటారా? ఈ అంశంలో ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారా? దీంట్లో ఒకటి స్పష్టం, 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనేది గౌరవ సుప్రీంకోర్టు యొక్క తీర్పుకి కట్టుబడి, రాజ్యాంగానికి కట్టుబడి లోబడి బీజేపీ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ పదే తెలుగుదేశం పార్టీ ప్రస్తావించిన తుని సంఘటన తర్వాత రాష్ట్రంలో అలజడులు రేగిన
అనేక గందరగోళ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభాన్ని హౌస్ అరెస్ట్ చేసి నానా వేధింపులు చేసినా కూడా హామీ ఇచ్చి అమలు చేయని కారణంగా కాపు రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నటువంటి కన్నా లక్ష్మణ్ గారు, మా పార్టీ సీనియర్ లీడర్ శాసనమండలి సభ్యులు సోమవీర్రాజు గారు, మిగతా ఇతర నాయకులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవ మాజీ మంత్రి మాణిక్యాలరావు కలిసి బీసీలకి రిజర్వేషన్లకి ఇబ్బంది లేని పరిధిలో బీసీలతో చర్చించి కాపులు రిజర్వేషన్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పిన సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు మాట్లాడలేదు. వాళ్ళకేందంటే వాళ్ళకి ఇదే కులాల మధ్య కొట్టుకోవాలా, రజకులు వాళ్ళకి ఇవ్వాలా, బోయ వాల్మీకి ఏమడిగితే ఎస్సీ అన్నాడు, ఎస్టీ అన్నాడు, బీసీ అన్నాడు, నోటికి వచ్చింది తప్ప ఇవాళ ఏమన్నాడు, నేను కేంద్రం మీద పోరాడే హక్కు నీకు ఎక్కడిది అంటున్నా, నీకు నైతికత ఎక్కడుంది తెలుగుదేశం పార్టీకి అంటున్నా. ఆంధ్రప్రదేశ్ లేదా కేంద్రం మీద పోరాడటానికి? ఎవరు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లేదా? లేదని మీరు అనుకుంటున్నారు. మీరు చెప్తున్నారు తెలుగుదేశమే భారతదేశం ఉన్నారు. మీరు రాజా గారు ఒక మాట చెప్పారు, కులాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా కాపులు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవాళ దిక్కు లేక ఒక సమమైంది బీజేపీ. ఆ పరిస్థితి కేవలం కాపులు వీళ్ళంతా హోంమంత్రిగా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశంలో స్పష్టత వస్తుందా లేదో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. జగన్ తాజా స్టేట్మెంట్, మొన్నటి స్టేట్మెంట్కి సంబంధించి తమ వైఖరి తెలియజేసేందుకు కాపు సంఘం నాయకురాలు అన్నపూర్ణ ప్రస్తుతం కాపు జేఏసీ ప్రతినిధి ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అన్నపూర్ణ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. ఏమనుకుంటున్నారు జగన్ స్టేట్మెంట్ చూసిన తర్వాత? ఏమనిపిస్తుంది మీకు? జగన్ స్టేట్మెంట్ చూసిన తర్వాత నేనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా కాదు, ఎక్కడైనా సరే కాపు జాతి నాయకులు అందరూ కూడా, మహిళలు అవని పురుషులు అవని ఎవరైనా కూడా ఒక అభిప్రాయానికి ఇప్పుడు రాగలిగారు. ఎందుకంటే గతంలో 2014లో కానీ ఇంకోసారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రిజర్వేషన్ కాపుల్ని బీసీలో కలుపుతానని మేనిఫెస్టోలో పెట్టి చెప్పాడో అది అమలు చేయలేదు. సరికదా కాపులకి ఏ విధమైన బెనిఫిట్స్ చూపించలేదు, ఏ విధమైన ఉపకారం చేయలేదు. అది కూడా దృష్టిలో పెట్టుకుని 2014లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కాపులను బీసీలో చేరుస్తానని రిజర్వేషన్ పెడతానని చెప్పగలిగారో, చేసిన పథకాలన్నీ ఎలా ఉన్నాయో ఇది కూడా అమలు చేస్తానని నిరూపించారు, ఫైల్ పెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో, అసలు ఇందాక నాకన్నా ముందు మాట్లాడిన ఒక పెద్ద ఆయన మాట్లాడాడు, కాపుల మీద ప్రేమ ఉండుంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి చేయమని చెప్పి అడిగాడు. కాపుల మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉంది కనుకే తుడిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో 10 లక్షల మంది, సుమారు 10 లక్షల మంది కాపులు అక్కడికి ఏదైతే ఉద్యమం చేయడానికి వెళ్ళారో, అది ముద్రగడ పద్మనాభం గారి మెసేజ్ కోసం వెళ్ళారో, ఆ రోజున సంఘటన ఏదైతే ఉన్నదో ఆ రోజున ఎటువంటి విపత్కర సంఘటనలు జరగకుండా, అధికారులకు ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా ఎలా వచ్చిన వాళ్ళు అలా వెళ్ళే విధంగా ఎవరింటికి వాళ్ళకి ఇవాళ 2 లక్షల మంది కాపులు ఎవరింటికి రాగలిగారు. కానీ మొన్న బోర్పాటివారి పాలనలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, కాపుల విషయంలో ఆయన చేసిన సంఘటన ఏదైతే ఉందో, చిన్న పిల్లలను కూడా చూడకుండా కూడా ఉన్న సెక్యూరిటీ చేత గుర్తించగలిగాడు కాపుల పిల్లల్ని. మహిళలను చూడకుండా చెయ్యకూడని చోట చేతులు వేసి గంటించాడు మహిళల్ని. అది జగన్మోహన్ కాపుల మీద ఉన్న ప్రతిష్టత, తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకు ఉన్న ప్రతిష్టత. రైట్. ఆ రోజు కాబట్టి మీ దృష్టిలో అయితే రిజర్వేషన్స్ ఇవ్వరని నమ్ముతున్నారు. ఒక్క నిమిషం అండి. ఆ రోజు కూడా తప్పుదోవ పట్టించి తప్పు మెసేజ్ ఇచ్చి విడదీశారు. కాపుల్ని కులంలో చిచ్చులు పెట్టి రెండు వర్గాల కింద చేయడం జరిగింది. తెలుగుదేశం కాపులు, జగన్ గారి కాపులు అన్నట్టుగా విభజించాడు, ఏదో న్యాయం చేస్తానని చెప్పి. ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే జాతి కోసం నేను పోరాడుతున్నానో, నా జాతికి న్యాయం చేస్తానన్నాడు కదా, నా జాతికి న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతో ఆ రోజున అలా చేయడం జరిగింది. కాపుల్లో కులంలో చిచ్చులు పెట్టాడు. ఈ రోజున పద్మనాభం గారికి విషయం అర్థమైంది. రైట్. థ్యాంక్ యూ అండి అన్నపూర్ణ గారు. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు,
అన్నపూర్ణమ్మ గారు బహుశా టీడీపీ మహిళా నాయకురాలేమో ఎందుకంటే కాపు అని చెప్పారు కానీ అక్కడ నాకు ఎక్కడ ఆవిడ మాటలో కానీ ఆవిడ ఆవేదనలో కానీ అంత టీడీపీ మహిళా నాయకురాలుగా అనిపిస్తా ఉంది. దయచేసి ఇలా ముసుగులు కప్పుకొని వచ్చేసి ఒక పార్టీని, ఎందుకంటే ఒక కులం కోసం పోరాడుతున్నప్పుడు వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు, సపోర్ట్ తీసుకుంటారు. దురదృష్టవశాత్తు ఆవిడ గారి మాటలు చూస్తా ఉంటే బహుశా టీడీపీ నాయకురాలుగా ఆ ముసుగేసుకొని ఈ రకంగా చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నిజంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈరోజు పిఠాపురంలో ప్లే కార్డులు పట్టుకుని ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే అసలు విషయానికి వద్దాం. ఇంతకు ముందు తునిలో ఘటన జరుగుతూ ఉంటే చంద్రబాబు గారు బాగా కాపాడారు, అది చేశారు. మేడం, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాస్తవాలు మరచి అబద్దాలు ప్రచారం చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే తుని ఘటనలలో విధ్వంసం జరిగినప్పుడు కొన్ని విద్రోహ శక్తుల వల్ల, నేను చెప్తాను విద్రోహ శక్తుల వల్ల, కానీ కాపు సోదరుల వల్ల కాదు. ఈ గవర్నమెంటే అందులో దూరి మీ ఉద్యమాన్ని వంచేయాలని తుంచేయాలని చేసింది కాదా? ఎక్కడో పులివెందుల రౌడీలు అని చెప్పి ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతాన్ని లింకు పెట్టే ఒక దారుణమైన సంఘటన చేసి ఇది వాళ్ళు చేశారని చేసి చివరికి మన కాపు సోదరులని అరెస్ట్ చేసి కుల్లబొడిచింది నిజం కాదా? ఇదే ముద్రగడ పద్మనాభం గారిని సార్ ఒక్క నిమిషం, నేను డిబేట్ కావట్లేదు సార్. అంటే అన్నపూర్ణమ్మ గారికి మన కాపుల్ని ఈ ప్రభుత్వం ఎలా వంచి ఇచ్చిందనేది ఒక్క నిమిషంలో ముగిస్తాను. ఇదే ముద్రగడ పద్మనాభం గారిని కుల్లబొడిచి భార్యన అతినీచంగా తిట్లు తిట్టి కొడుకుని కుమ్మేసి ఉంటే ఆయన గారు బాగా చూశారని ఆవిడ గారు పొగుడుతా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి అమ్మా ఇలాంటి మాటలు మాట్లాడద్దు, కాపుల్ని చిన్న చూపుగా చెయ్యొద్దు. ఎవరు ఏం చేశారని మన కాపు సోదరులందరికీ తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, బీసీలకి నష్టం జరగకుండా అంటే బీసీలతో మాట్లాడి చర్చించి ఒప్పించి ఆ కేటగిరీలో కాపుల్ని కూడా చేరుస్తారా సార్? ఇక్కడ ఒకటి మనం చేద్దామన్నా కానీ సుప్రీంకోర్టు ఇప్పుడే మీకు ఊటంకించింది. సుప్రీంకోర్టు తీర్పు గౌరవమైన దాని మించి ఇంకోటి లేదు. ఇక్కడే చెప్తోంది 50% దాటితే సుప్రీంకోర్టు తీర్పు. 50% లోపు ఉన్నటువంటి బీసీ కేటగిరీలో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి ముస్లిం రిజర్వేషన్లని 50% లోపుగా కలిపి బీసీఈ అని పెట్టారో అట్లా ఏమన్నా బీసీఎఫ్ అని అట్లా పెట్టి కాపులకి ఏమన్నా అదనపు ఫెసిలిటీ ఇస్తారా? అట్లా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? లేకపోతే ఆ 50% లోపు దాంట్లో ఆలోచన లేదా? ఇప్పుడు మీరు ఇచ్చిన సలహానికి తప్పకుండా స్వీకరిస్తాం. సలహా ఇవ్వట్లేదు, మీరు చేసిన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఖచ్చితంగా మీ పాయింట్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మా పరిగణలోకి ఉంటాయి. అయితే మీరన్నట్టు ఇప్పుడు టీడీపీ కూడా దాంట్లో 50% చెప్పి కేంద్రానికి తీసుకెళ్ళింది. నన్ను కంప్లీట్ చేయనివ్వండి దయచేసి. నేను అనేది ఏంటంటే ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు. వారికి అన్యాయం జరగకూడదని మనం చేయాల్సిన మన చేతుల్లో ఉన్నది ఏంటంటే 9వ షెడ్యూల్ సవరణ మాత్రమే. ఖచ్చితంగా మనం ఆ 9వ షెడ్యూల్ ద్వారా కాపులకు సముచితమైన న్యాయము అలాగే కల్పించవచ్చు. అయితే అది తప్పించుకోవడం అవ్వదా? అది షెడ్యూల్ అయింది అవ్వదు అనేది తెలుసు. దయచేసి వినండి. మనము ఈ రోజుకైనా దేనికి సాయి గారు ఈ రోజుకైనా మనం అందరం నిజాలు నిర్భయంగా అంగీకరిద్దాము. తప్పించుకోవడం వద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాపు సోదరులకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో మనము 50% లోపు చెయ్యలేము. ఏది చేసినా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం ఏముంది, 9వ షెడ్యూల్ సవరణ జరగడము. ఖచ్చితంగా ఈ సవరణ జరిగినప్పుడు మనందరం మద్దతు ప్రకటిద్దాం అనేది చెప్పడం అనేది. సార్ ఇది మీరు ఇందాక చెప్పారు, ఇది కేంద్ర పరిధిలో ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీలు ముందుకు వచ్చేసి మనం కూడా వాళ్ళకి విన్నవించుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా మద్దతు పలుకుదాం. అయితే ఒక్క నిమిషం, మొన్న రాజస్థాన్ గవర్నమెంట్ పై చేసిన దాన్ని సుప్రీంకోర్టే కొట్టేసింది స్వయంగా. సో అంతకు ముందు చేసినవి కూడా సుప్రీంకోర్టే కొట్టేసింది. ఎక్కడ చేసినా కూడా 50% దాటడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్రం ఇష్టం వచ్చినట్టు చేసేసినా కూడా కుదరదన్నది. ఇంతకుముందు వీపీ సింగ్ టైంలో పార్లమెంటే చట్టం చేస్తేనే కొట్టేవతల పడేసింది. అట్లాంటప్పుడు జరుగుతుంది అని నమ్మించడం అంటే మోసం చేయడం కాదంటారా? చక్కని సార్, మనసుంటే మార్గం ఉంటుంది. పక్క రాష్ట్రం తమిళనాడులో మనం 50% ఉన్నా కూడా 69% చేసి ఉండండి చెప్పనివ్వండి. అదే మీరన్నదానికే వస్తాను.
69% ఉన్నప్పటికీ ఎస్ మేము మీరు అన్న దాని ప్రకారం 69% ప్రస్తుతం మీరు రద్దు చేయొద్దు, ప్రస్తుతం మేము ఇస్తూ ఉంటాము. అయితే దీనికి జరిగిన అంటే సామాజిక వెనుకబాటుతనమో విద్యనో ఇలా రకరకాలు అంటే అందులో చేర్చాలనుకున్నప్పుడు రకరకాల అంశాలు వస్తాయి. కాబట్టి అది జరిగే వరకు ఇది ఇవ్వండి, అది జరిగిన రోజున మీ అంగీకారంతో మేము ఇస్తామనేది ఒక కన్విన్సింగ్ మోడ్ లో వెళ్ళాం. ఖచ్చితంగా అలానే ఈ రోజు అన్ని పరిజనలు తీసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒక 1 minute లో ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పాపారావు గారు, ఇది సాధ్యం అవుతుంది కోర్టులని కన్విన్స్ చేసి చెప్పింది అన్నపూర్ణమ్మ గారి అంటే కోర్టులు కన్విన్స్ చేయటం కాదు, కానీ ఓవరాల్ రిజర్వేషన్ల స్థాయి పెంచడం అనే దానిలో దీన్ని అకామిడేట్ చేసుకోవడం అనేది ఒకటి జరిగే అవకాశం ఉంది. సరే 9వ షెడ్యూల్ సవరణ చెబుతున్నారు. ఒకటి ఇంతకుముందే హోదా విషయంలో మాకు హోదా ఎవరిస్తే వాళ్ళతోనే మేము ఉంటామన్నారు. దీని విషయంలో కూడా అట్లా ఏమన్నా మీరు మాట్లాడగలరా? వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఎవరైతే కాపు రిజర్వేషన్ల విషయంలో మాకు సహకరిస్తారో వాళ్ళతోనే మేము ఉంటాం హోదాతో పాటుగా అనేది కలపచ్చు. అది కూడా జడ్జ్ చేయొచ్చు ఆ విషయం మీద అది సీరియస్గా ఉంటే. అందుకని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కనుక ఏది ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుందని రాజశేఖర్ గారు అన్నారు. ఆ మాట మొన్న జగన్ గారు ఇట్లా 2 మాటలు మాట్లాడకుండా ఆ మాట జగన్ గారు ఉంటే ఆయన గౌరవంగా ఉండేది, ఎక్కువ ఇంత చర్చ ఉండేది కాదు దాని గురించి. జగన్ గారే మనసుంటే గుర్తు చేస్తా ఉన్నాను. 2 మాటలు అస్సలు మాట్లాడలేదు సార్, ఎప్పుడు ఒకటే మాట. స్థిరమైన అభిప్రాయం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను చదివి చెప్పమంటే నేను రాసుకున్నా విన్నాయి అయ్యే చదివి చెబుతాను. కావాలంటే మీరు ఇంకా వాదన కావాలంటే చేసుకుందాం, మనం ఏం చేయలేము. నేను నా అభిప్రాయం అయితే అది కనపడుతుంది నాకు. అది దాని గురించి ఇప్పుడు మంచి అంటలా ఓకే నో ప్రాబ్లం, మీ ఇష్టం అది. అయితే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏంటంటే ముద్రగడతో తెలుగుదేశం వ్యవహరించిన తీరు గురించి రాజశేఖర్ గారు చెప్పింది 100% నిజము. ఈరోజు ముద్రగడ గారు అకస్మాత్తుగా అంత ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు, గతాన్ని అంతా మర్చిపోయి. అది కూడా నా అభిప్రాయం. నేనేం ముద్రగడ్డ గారిని విమర్శించడానికి కాదు, అంటే ఆయన విమర్శించారు నిజమే, కానీ దాన్ని విమర్శించేది అంటే మోసం చేశారనే స్థాయిలో అంటే జరుగుతున్న దాన్ని కొంత మనకు అనుకూలంగాను లేకపోతే దానిలో ఉన్న లోపాలను సర్దిద్దుకునే విధంగా కాకుండా ఆకస్మిక దాడి అంటే ఆయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. ఎవరో ఒకళ్ళు హోప్ కోసం చూస్తున్నట్టు ఉంటారు. పోస్తే ఆ హోప్ కూడా లేదేమోననే ఆందోళనలో ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ ఏంటంటే వాస్తవానికి ముద్రగడ గారితో ఆయన మౌనవ్రతం చేస్తున్నప్పుడు అసలు ఊరు ఇల్లు దిగ్బంధనం చేసేసి రకరకాలుగా చేసినటువంటి ఇది ఆ రోజు జరిగినటువంటి వాతావరణాన్ని మాత్రం ఇంకా అసలు ఎవరు మర్చిపోలేరు. అందుకని ఏంటంటే ఇక రాజకీయ ప్రయోజనాలు అట్లుంటే తప్పితే రెండోది ఇంకేంటంటే ఈ చట్ట సవరణ చేయటం సాధ్యమే, మనసు ఉంటే మార్గం ఉంటుంది నిజం. అది కేంద్ర ప్రభుత్వం కనుక అనుకూలంగా ఉండేటట్లయితే దాన్ని చేసుకోవచ్చు. ఓవరాల్ రిజర్వేషన్ల స్థాయిని పెంచగలిగేటట్లయితే పెంచుకోవచ్చు, చేసుకోవచ్చు. అయితే బీసీల నుంచి మాత్రం ఖచ్చితంగా దీనికి ప్రతిఘటన ఉంటుంది. దానికి కూడా ఇంకో మార్గం వెతుక్కోవాలి. దానికి కన్విన్స్ చేసుకోవటం, దానికి వేరే విధంగా వాళ్ళకి ప్రయోజనాలు చూపించడం ద్వారా దాన్ని సర్దిద్దుకోవాలి తప్పితే సమస్యకి పరిష్కారం మాత్రం ఏంటంటే ఇది ఈరోజు రాజకీయ పార్టీలన్నిటి పరిస్థితి ఎలా ఉందంటే మరి కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినా ఎవరి మీద మాట్లాడినా వీళ్ళందరూ అధికారం కావాలి అనే కోరిక అనే పులి మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆ అధికారం కావాలనే దాని మీద నుంచి దిగలేరు వాళ్ళు. అక్కడ ఆ అధికారం కోసం ఏంటంటే ఏదైనా చేయక తప్పని పరిస్థితి నెమ్మదిగా ఎంత మంచి వాళ్ళైనా దీనిలో దిగిన తర్వాత. ఎందుకంటే నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు, రాజకీయాలు రాజకీయాలు కావాలి అది. అందుకని మెయిన్ రాజకీయ పక్షాలన్నిటి పరిస్థితి వినండి. ప్రధాన రాజకీయ పక్షాలన్నిటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నిజాలు తెలుసు, వాళ్ళకి అంతరాత్మలు ఉన్నాయి, వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అబద్ధాలు చెప్పక తప్పని పరిస్థితి, ఇట్లా అవ్వక తప్పని పరిస్థితి రాజకీయ వాతావరణం అలా తయారైంది. రెండో పక్కేమో కాస్త ఉన్నటువంటి సూత్రబద్ధంగా ఉంటారనుకున్న వాళ్ళేమో జనం ఏమో నమ్మటంలా, చేయగలిగింది ఏమీ లేక డబ్బులు తీసుకొని దిక్కుమాల బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. దిక్కుమాలు అంటే వాళ్ళని తిట్టల్లా, అంటే ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు బతుకుతున్నారు. ఎవరికి తెలియదండి అబద్ధాలు ఏంటో ఎన్నిసార్లు చూసినాక. రెండో పక్క కమ్యూనిస్టులు ఉన్నారనుకుంటే ప్రిన్సిపల్గా ఉన్నారనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు పక్క భజంత్రీలుగా పక్క వాద్యకారులుగా మారారు. ఆ పక్క ఈ పక్క వాద్యాలు తప్పితే ఎక్కడ ఏమీ లేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రజలకు ఏమీ హోప్ లేదు. అది నేను చెప్పేది. ఎందుకంటే ఏదో రాజకీయ పక్షం డిటర్మిన్డ్గా నిలబడి నేను అబద్ధం చెప్పను, ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను, రాజకీయాల్లో నాకు గెలుపు వచ్చిందా, కానీ పూర్తి నిజాలు మాట్లాడటం మొదలుపెట్టే రాజకీయ పక్షం ఒకటి సీన్ మీద ఎంటర్ అయ్యో లేకపోతే ఉన్నదే అలా తయారైతో తప్పితే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, నిజాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. రైట్. కరీముల్లా గారు, అధికారంలోకి వస్తే ఇస్తాము అనేదా లేకపోతే మీ ఎజెండా అంటే తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే హోదా విషయంలో రేపు కాంగ్రెస్ ఇస్తానంటుంది కదా, బీజేపీకి ఆల్టర్నేటివ్ ఉంది అంటుంది. కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా ఇప్పుడు మీ వైపుకే చూస్తాను, అదే అవుతుందా? విషయం ఏంటంటే సాయి గారు, మీరు స్టాటిస్టికల్గా అనాలిసిస్ చేసుకుంటే బీజేపీ రిజర్వేషన్స్కి ఎగనెస్ట్
ఇది జగమైన సత్యం అది అందరికీ. సో ముందు మనం బీజేపీని కేంద్రం నుంచి అవాయిడ్ చేస్తే ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వెరీ గుడ్. రిజర్వేషన్స్ ఏంటి, ప్రత్యేక హోదా ఏంటి, వగేరా వగేరా A to Z టోటల్ ఓవరాల్ భారతదేశం నుంచి ముందు ముఖ్యంగా బీజేపీని తప్పిస్తే ఈ 4 సంవత్సరాలు నరకం చూశారండి ప్రజలు. మీరు ఒక పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా, మిడిల్ పీపుల్ దాకా హెల్ నరకం చూశారు. ముందు ఈ వీళ్ళు పక్క తప్పిస్తే టోటల్ ఏమండి ప్రాజెక్ట్స్, బ్యాంక్ నేషనలైజేషన్, గరీబీ ఓవరాల్ భోజనం చేశారంటే ప్రాజెక్ట్స్ కట్టిన తర్వాత కాంగ్రెస్ హయాంలో భోజనం చేశారు వాళ్ళు. ఇప్పుడు భోజనం లైవ్ గా చనిపోయారంట. ఆకలి చావులు ఎక్కువైపోయింది సార్, ఆకలి చావులు ఎక్కువ. కరీముల్లా గారు మీరు కేంద్రంలో ఒక మాటేనండి, మీరున్నా ఎవరున్నా మా తిండి మేము తింటాం, మీరు మా తిండిలో రాళ్ళు వేయకుండా ఉంటే చాలు. మీరేం మాకు తిండి అట్లేదు, ఆ విషయం మర్చిపోండి. ఊరికినే మేము ఉంటే అన్నం పెట్టాం, మేము ఉంటే గడ్డి పెట్టాం, ఈ మాటలు మానేయండి. ఎప్పుడు నుంచి ఉందండి? మీరు మొన్న 4 years కాశ్మీర్ రాజా గారు ఇక్కడ ఏమన్నా అర్థం ఉందా ఆయన మాట్లాడడానికైనా? మీరైనా అది కాదండి. కరీముల్లా గారు కాశ్మీర్ ఇష్యూ కాదు ఇప్పుడు చర్చ. ఇక్కడ కాపు రిజర్వేషన్ అంశం మాట్లాడండి. మీరు టాపిక్ మాట్లాడతానంటే మాట్లాడండి, లేకపోతే అవాయిడ్ చేయండి. సాయి గారు, నేను కాశ్మీర్ నేను కాశ్మీర్ అంశం మీద చర్చ పెట్టలా. మిమ్మల్ని మీ ఇద్దరిని దాని గురించి అడగట్లా. నేను చాలా స్పష్టంగా టాపిక్ ఏది ఉంటే అది మాట్లాడండి. పనికి మాలిన అంశాలన్నింటినీ మళ్ళీ చర్చించుకోవద్దు. అది ఏది పనికి వస్తుందో ఆ టైంలో మాట్లాడదాం. ఇక్కడ మీ పార్టీల గొప్పతనం గురించి అడగట్లా. ప్రజలకి మీరు ఇచ్చిన హామీ మీరు ఉన్నప్పుడు నెరవేర్చలా, రేపు మీరు వస్తే నెరవేరుస్తామంటున్నారు. నమ్మచ్చా? ఎలా నమ్మిస్తారు? మనం ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చామండి. రైట్ ఇన్ఫర్మేషన్ అడిగింది, ఆహార పథకం, టోటల్ ఓవరాల్ చాలా పథకాలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ తప్పకుండా ఇందాక చెప్పాను కదా నేను. ఇందాక చెప్పారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆయన ఓ పక్కన చెప్తున్నారు, శ్రీనివాస్ గారు గుర్తు చేస్తున్నారు 2004, 2009లో అదేమంటే రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకోలేదని ఆయనే మీకు కన్విన్సింగ్ గా కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కన్విన్సింగ్ గా ఆయన కవర్ చేస్తున్నారు. సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో గారు కదా ఇక్కడ, మళ్ళీ రేపు ఎవరో ఒకళ్ళు ఇక్కడ సీఎంఏ ఉంటారు, అభ్యర్థి ఉంటారు. లేదా రేపు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా ఏంటి అనేది తేలాల్సి ఉంది. లేదా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు మీరు? సాయి గారు వస్తున్నాను ఒక్క నిమిషం. రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. అదే 93లో కోట్ల విజయసాయి రెడ్డి టైంలో కాపుల రిజర్వేషన్ గురించి అంశం పెట్టినప్పుడు 94లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు ఏం చేశారండి? కాపులను విస్మరించారా? మోసం చేశారా? ఇప్పుడు పోయిన వ్యక్తుల గురించి కాదు, పార్టీల గురించి, ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడదాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టలేదు, ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఎన్టీ గారు కాపుల మీద ప్రేమ లేదా? అది మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాట అండి, మీరు 90 ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే అమెరికా వెళ్లి వైద్యం చేయించారు. రెడ్డి గారు ఒక్క నిమిషం మంత్రి పదవి నుంచి దగ్గరికి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం నేను అదే చెప్తాను. సాయి గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం దాని గురించి ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ 2004లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాపు రిజర్వేషన్ సాధ్యం కాదు అన్నది నాడు తెలుగుదేశం పార్టీ మాట. మీకు గుర్తుంది కదా? సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రకటించారు. రిజర్వేషన్లు కుదరదు అని చెప్పారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాపు ప్రాంతాల్లో ఎక్కువ వచ్చిన తర్వాత మీరే పాదయాత్ర చేశారు. మీకు గుర్తుంది కదా? మీరు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా రాజశేఖర రెడ్డితో అమలు చేయమని చెప్పి. అంటే ఆనాడైతే మీ పార్టీ, మీరు తెలుగుదేశంలోనే ఉన్నారు, రైట్, ఒక ఉద్యమకారుడిగా ఉన్నారు. ఆనాడైతే తెలుగుదేశం పార్టీ కుదరదని చెప్పింది నిజమే కదా? ఇవాళ కుదురుతుందని చెప్పింది 2004. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ కేంద్రం చేయాలా, మేం చేయలేమంటుంది. ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం
ఇది బీసీల్లోకి అనేటువంటి చెప్పకుండా రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పి 50% లోపు అన్నటువంటి కోణంలోనే ఉంది. మీ పార్టీ నేతే కృష్ణయ్య ఉద్యమం చేశాక దీన్ని 50% పైన తీసుకొచ్చారు. ఇది యాక్సెప్టబులా? అంటే కృష్ణయ్య గారు బీసీ నాయకుడిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఎక్కడా కూడా కాపులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీసీలకు నష్టం జరగాలనేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా ఎవరు కూడా యాక్ట్ చేయలేదు. అయితే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పానండి కాపులకి బీసీలకి చిచ్చు పెట్టడానికి గ్రామాంతా చేశారు తప్పితే ఏ రోజు కూడా కాపులకి బీసీలకి చేయలేదు మేము. ఒక్క మాట ఇప్పుడు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ అని చెప్పడం, తర్వాత ఎంత ఇచ్చారు ఇది తెలుస్తుంది. అవును, ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మీరు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ప్రకారం మేము దీన్ని తీసుకెళ్లి కేంద్రానికి పంపిస్తామని చెప్పలా. మీరు ఆ మాట చెప్పలా. రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అవును, కల్పిస్తామన్నప్పుడు కల్పించాల్సిన బాధ్యత ఏది? తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి 100% తీసుకుంది. అది ఎక్కడా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము యూటర్న్ తీసుకోలేదు. ఇంకొక విషయం మీకు ఏం చెప్తున్నానంటే రాష్ట్ర స్థాయిలో షెడ్యూల్ ఎందుకంటే ఇతర నాయకులు కూడా చాలా మంది ఒక్క మాట గుజ్జర్లు పటేళ్లు లాంటి సొంత ఓటు బ్యాంకు గుజరాత్లో ఉద్యమం చేస్తే ఎన్నికల టైంలో కూడా మేము ఇవ్వము అని తేల్చి చెప్పేసింది అక్కడ. ఇంకా వాళ్ళు ఇస్తానని చెప్పట్లేదు. ఒక విషయం చెప్తున్నా, ఇవ్వనంత మాత్రాన అది చరిత్రలో అదేం క్లోజ్ అయ్యి కాదు. పాయింట్ ఇక్కడ వాళ్ళైతే ఇవ్వట్లేదు. ఒక్క మాట ప్రజల డిమాండ్ అయితే కమ్మకి లేదా, కాపు రెడ్డికి లేదా, బ్రాహ్మిన్స్ కి లేదా, ముస్లింలకి లేదా, కావాలని ప్రతి ఎందుకు లేదు? ఇంతకు ముందు రాజులు కూడా అడిగారు, అది కన్సిడర్ చేస్తాం. అదేనేది దేశంలో రిజర్వేషన్లు ఎవరు అనుభవించాలి, మాకు వద్దని ఎవరు అనుకోరు. ఇస్తే మాకు కూడా ఏంటి అనేవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. ఇవ్వద్దు మా కులానికి అసలు రిజర్వేషన్ వద్దని చెప్పేవాళ్ళు అయితే భారతదేశంలో ఎవరు లేరు. మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేవాళ్ళు కూడా భారతదేశంలో ఎవరు లేరు కదా. అట్లాంటప్పుడు అందరికీ ఆశ ఉంటుంది. చెయ్యగలిగేది చెప్పాలి మనం. ఇది చెయ్యగలిగేది అని చెప్పి మీరు చెప్పామంటున్నారు. జగన్ని మాట్లాడేటప్పుడు మీరు కూడా ఆ మాటకి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదా? సార్ ఒక ఇష్యూ, కాపులు 1956 వరకు బీసీల్లో ఉన్నారు. తర్వాత ఏ కారణం లేకుండా నీలం సంజయ్ రెడ్డి గారు తీసేశారు. చెప్తున్నాను, సంజీవయ్య గారు వితౌట్ నోటిఫికేషన్ ఏమీ లేకుండా కూడా మరలా బీసీలో పెట్టారు. మరలా కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేసి మరలా బీసీలో నుంచి రాజకీయ కుట్రతో తీసినాయి. ఆ రోజు కమిషన్స్ కానీ ఏమీ లేకుండా చేశారు. నేనేమన్నా అంటే ఇవాళ అవకాశం వచ్చింది, అన్ని రంగాలుగా మొదటి నుంచి చిరకాల కోరిక కాపులు, దాని మీద కాపులు ఫైట్ చేస్తారు. అట్లా సార్, కాపులు చిరకాల కోరిక ఫైట్ చేస్తారు. ప్రభుత్వాలు వచ్చినాయి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ఏంటి, తెలుగుదేశం ఏంటి, వైఎస్ఆర్ పార్టీ ఏంటి, కాపులు రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంలో ఇది చేయడానికి అసాధ్యమైన ఇష్యూ కాదు. తీసేసింది ఏ పార్టీ హయాంలో? తీసేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీని ఇస్తుందని నమ్ముతున్నారు. అయితే విషయం ఏంటంటే మీరు నమ్ముతున్నారు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తానంది, చేస్తామో మనం నమ్మాలి. జగన్మోహన్ రెడ్డి లాగా యూటర్న్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. బోస్ ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బోస్ గారు చెప్పండి. ఒక్క నిమిషం బోస్ గారు చెప్పండి. బోస్ గారు నా మాట మీకు వినబడుతుందా? రైట్. జితేంద్ర బద్వేల్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జితేంద్ర గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఎలా 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 ఎలాంటి ఈరోజు రామకృష్ణ చెప్పారు, మేమేం చేసి పంపిస్తాము సుప్రీంకోర్టులో చేయాలని చెప్పారు సార్. అని నా ఉద్దేశంలో జగన్ ట్రాప్ చంద్రబాబు పడతారు సార్. అంటే జగన్ ట్రాప్ లో బాబు పడ్డారా, బాబు ట్రాప్ లో జగన్ పడ్డారా? జగన్ ట్రాప్ లో బాబు పడ్డారు సార్. ఏం ట్రాప్ వేశారంటారు? సుప్రీంకోర్టులో చేయలేము, సుప్రీంకోర్టు చేయాల్సిందే అని చెప్తారు. ఈరోజు యమహాదేశ్వర చెప్పారు సార్, మేము చేసి పంపిస్తాము, సుప్రీంకోర్టులో అది చేయాలి, లేకపోతే మన గవర్నమెంట్ దాన్ని దేశం తీసుకోవాలని చెప్పారు కదా సార్.
రైట్, థ్యాంక్ యూ అండి జితేంద్ర గారు. సుధాకర్ నెల్లూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి. హలో సుధాకర్ గారు చెప్పండి. సార్. హలో సుధాకర్ గారు మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. చెప్తాను సార్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతా ఉన్నారు. హలో చెప్పండి సుధాకర్ గారు. ఇదేంటంటే ఇప్పుడు రాష్ట్రానికి చెప్పుతుంటే ఖచ్చితంగా అదే సార్, రాష్ట్రానికి చెప్తుంటే ఖచ్చితంగా అయితే చేయొచ్చు సార్. ఇది ఎలా అంటే ఇంతకుముందు ఇప్పుడు అది బీసీ వ్యతిరేకత వస్తాదని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు సార్. ఎందుకంటే ఇది బిల్ పాస్ చేసి ఇంతకుముందు చేసినట్టుగా ఏంటంటే మామూలుగా కేంద్రం చేయకపోతే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి కదా, తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాల్లో 50% అబౌవ్ ఉంది కదా. ఓన్లీ ఒక తమిళనాడులోనే ఉందండి. హలో తమిళనాడులోనే ఉంది. అదే తమిళనాడులో ఉందండి. ఇప్పుడు స్టేట్ వీళ్ళు చెప్తుంటే స్టేట్ ఒక జీవో పాస్ చేసి వీళ్ళు డైరెక్ట్ గా స్టేట్ జాబ్లకైనా రిజర్వేషన్ కల్పిస్తుంది. సాధ్యం కాదు కదండి అట్లాగా. విద్య జాబ్ అర్హతలకే అడగట్లేదు రిజర్వేషన్, రాజకీయంగా అడగట్లేదు కాబట్టి. అంతగా ఏదైనా ఉంటే ఇప్పుడు ఎన్నో ఓట్లకి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు వాళ్ళ చేతులకి ఈ బీసీ రిజర్వేషన్ గురించి సుప్రీంకోర్టులో వేస్తే ఇది స్టేట్ తేవచ్చు కదా. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు. లక్ష్మీనాథ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నమస్కారం సాయి గారు. నమస్తే చెప్పండి. నమస్కారం సాయి గారు. నమస్తే చెప్పండి. ఏం లేదు, కాపులకి రిజర్వేషన్ వ్యవహారంలో జగన్ మనం చెప్పిన మాట చాలా కరెక్ట్ గా చెప్పాడు. 50% కంట రిజర్వేషన్లు ఉంటే డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఇక రిజర్వేషన్ అడుక్కుంటూ పోతూ ఉంటే ప్రతి క్యాస్ట్కి ఒకళ్ళు చొప్పున ఇంకా అందరూ లేస్తారు. రేపు పొద్దున కాపులకి ఇస్తే ఆ తర్వాత మీరు అన్నట్టుగానే బ్రాహ్మలు, రెడ్లు ఇది అందరూ చేస్తే 100% పంచాల్సిన పరిస్థితి వస్తుంది దేశంలో. అసలు ఉన్న రిజర్వేషన్లకే ఇదివరకు ఉన్న రిజర్వేషన్లకే యాక్చువల్ గా అంబేద్కర్ గారు పెట్టినప్పుడు 10 ఏళ్ళకి పెడితే అది కంటిన్యూస్ గా పొడిగించుకుంటూ పోతున్నారు. ఈ పోవటం వల్ల యాక్చువల్ గా ఎస్సీలకు కూడా బెనిఫిట్ జరగలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎస్సీలకు కూడా సరైన బెనిఫిట్ కేసు ఉంటే అందరూ ఈ పార్టీకి కవర్ అయ్యి ఉండేవారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి లక్ష్మీనాథ్ గారు. విజయ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. విజయ్ గారు చెప్పండి. నమస్తే చెప్పండి సార్. ఇది రిజర్వేషన్స్ వచ్చి బాగా మాట్లాడుతున్నారు సార్. చెప్పండి విజయ్ గారు, నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. అయితే మనకేంటంటే మన ఇన్ని రోజులు పెండింగ్ లో ఉన్న ఈ కాపు రిజర్వేషన్ ఫైల్స్ అన్ని కూడా జగన్ గారి ఒక్క స్టేట్మెంట్ తో అన్ని యాక్టివేట్ అయ్యాయి. అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో కానీ ఇక్కడ అన్ని మాట్లాడుతున్నారు. అంటే ఒక విషయం ఏంటంటే జగన్ గారు వేసిన ట్రాప్ కి మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు పడ్డట్టుగా అనిపిస్తాం. అంటే జగనే ట్రాప్ వేశారంటారు తెలుగుదేశాన్ని రెచ్చగొట్టడానికి. అవునండి, జగన్ గారు వేసిన ట్రాప్ లో 40 years ఉన్న ఇండస్ట్రీ అతను అందులో పడ్డట్టుగా అనిపిస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. కేవీ రావు ఏలూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కేవీ రావు గారు చెప్పండి. రైట్ అండి, కేబీ రావు గారు చెప్పండి. రావు గారు చెప్పండి. అవునండి లైవేనండి. మీరు టీవీ మ్యూట్ చేయండి, గ్యాప్ వస్తుంది, డైరెక్ట్గా మాట్లాడండి. చెప్పండి. నమస్తే చెప్పండి. నమస్తే చెప్పండి. రావు గారు మీరు టీవీ మ్యూట్ చేసి దాంట్లో వింటూ మాట్లాడకుండా నేరుగా ఫోన్లో మాట్లాడితే వినబడుతుంది. చెప్పండి. రిజర్వేషన్ అనే విషయం దాని గురించి ఎవరు మాట్లాడుతుంటారు. రిజర్వేషన్ అంటే ఎవరి బట్టి ఎవరికి ఇచ్చేటువంటిది కాదండి. కంపెన్సేటరీ డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని. చెప్పండి. ఇది కంపెన్సేటరీ డిస్క్రిమినేషన్ అంటే ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యం. ఆర్థిక వెనుకబాటుగా వచ్చినటువంటి ఆంధ్రమైనటువంటి నిమ్మ జాతులు కానీ ఎవరైనా కానీ రాజ్యాంగం ప్రకారం కల్పించే హక్కు తప్ప ఎవరు పోరాడితే రోడ్డు తెచ్చి ఎవరైతే ఆవులు చేస్తారో, ఎవరైతే ఇంకా ఆలోచన చేస్తారో వాళ్ళకి ఇచ్చేది కాదండి. చాలా సంవత్సరాలు బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. దీనికి అనేక సంవత్సరాలుగా సర్వే చేసి అనేక సంవత్సరాలుగా సర్వే నిర్వహించి బ్రిటిష్ ఇండియాలో కూడా ఎవరికి ఇవ్వాలంటే అంతరాని వాడు, అధికారపడిన వాడు, ఈ రకంగానూ అధికారం లేనటువంటి వారికి ఇచ్చేటువంటి సౌకర్యం తప్ప ఇది సామాజికులు ప్రభుత్వంలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి గణాంకాలు తీసుకుని ఆ గణాంకాల్లో నిష్పత్తి ప్రకారం జనాభా ప్రకారం ఉన్నారు లేదు చూడండి. ఆ ప్రకారంగా తప్పు ఉంటే దాన్ని కంపెనీ చేయాలి తప్ప
ఇది మేము పోరాడగలం కాబట్టి పోరాడి సాధించుకోవడం అన్నది కరెక్ట్ కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రావు గారు. కృష్ణారెడ్డి సత్తెనపల్లి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సార్, సాయి గారు నమస్తే, చెప్పండి సార్. ఈ రిజర్వేషన్ల మీద జగన్ గారు చెప్పింది ఒక రకంగా చాలా సరైన నిర్ణయం సార్. అయితే చెప్పండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆడిన నాటకాన్ని బయట పెట్టడానికి దీన్ని జగన్ గారు ఉపయోగించుకొని ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే సార్, ఈ రిజర్వేషన్ ఇంకా పెంచుకుంటా పోతే ఎన్నాళ్ళకి సార్ దీనికి ఒక అంతే ధరి లేదు. ఒక నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరం, చర్చించుకోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్ ఉందని నేను భావిస్తున్నాను సార్. అంటే వెనుకబడ్డారు కాబట్టినే రిజర్వేషన్లు అన్నది కదా. అవును సార్, ఎంతకాలం సార్ ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, వెనకబడిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా సార్. ఇంకా మిగతా కులాల్లో కూడా చాలా మంది తిండికి లేని వాళ్ళు ఎంతమంది, ఎన్ని కులాలు ఉన్నాయి సార్. తిండికి లేని కులాలు, వాళ్ళ బయటికి రాని కులాలు ఎన్ని ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాపారావు గారు, రిజర్వేషన్స్ అనే అంశం తెర మీదకి వస్తే ఇక ఇది చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి వాదన చాలామంది వినిపిస్తున్నారు, ఏమంటారు? అంటే నిజమే, అది తేనె తుట్టని కదిలించినట్టే ఈ అంశాన్ని కదిలించుకోవటం అంటే సంక్లిష్టమైన అంశం. పరస్పరం ముడిపడి ఉన్న చాలా అంశాల కలయిక ఇది కాబట్టి అంత తేలిగ్గా ఉండదు. అప్పుడు మండల్ కమిషన్ వచ్చిన రోజు జరిగినటువంటి మొత్తం కుదుపుని చూసాము. అయితే ఇప్పుడు జరుగుతుంది దీనిలో ఏంటంటే, ఇంతవరకు ఎక్కడా అటు పటేళ్లకు కానీ, ఇటు గుజ్జర్లకు కానీ, లేకపోతే మరాఠాలకు కానీ, ఇక్కడ కాపులకు కానీ రిజర్వేషన్లు ఫైనలైజ్ అయ్యి ఇవ్వబడలేదు కాబట్టి కానీ, లేకపోతే వ్యతిరేక ఉద్యమాలు కానీ, లేకపోతే ఇంకోటో కానీ వచ్చే అవకాశాలు ఎక్కడైనా, అంటే ఇది ఒక తేనెతుట్టు లాంటిది. అయితే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, దీనిలో ఈ అంశం అంత తేలికైంది కాదు. ఇది పరిష్కారం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సమాజంలో అన్ని చోట్ల సృష్టించే విధంగానే ఉంది. అంత మాత్రాన రిజర్వేషన్లు ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు, అడిగిన వాళ్ళలో అందరిలో జెన్యూన్ కాదని నేను చెప్పటల్లా, అది కాదు నేనండి. కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రజల్లో కూడా ఒక తత్వం వచ్చింది. ఏది ప్రాక్టికల్ కాదని చూడగలిగినటువంటి శక్తి ప్రజలకి సన్నగిల్లింది. ఫియరు, గ్రీడు ప్రజలు నడిపిస్తున్నాయి అనేది నిజం. చరిత్రలో ఎప్పుడైనా ప్రజల్ని, కులాలని విరిగా కులాల గురించి చెప్పటల్లా, ఓవరాల్గా ప్రజలందరిలో ఏదో భయమైనా కానీ, లేకపోతే గ్రీడ్, దురాశ అయినా కానీ నడిపిస్తున్నాయి. అందుకనే వడ్డీ ఎక్కువ ఇస్తామంటే సరే తీసుకెళ్లి చార్మినార్ బ్యాంక్ లాంటి దానిలో పెట్టడం, వడ్డీలకు ఎక్కడెక్కడో డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవడం, ఇవే నడిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు సమస్యల తాలూకు హేతుమద్దతులు ఆలోచించకుండా గుడ్డిగా ఉంటున్నారు, గుడ్డిగా నమ్ముతున్నారు, గుడ్డిగా ఆశపడుతున్నారు. దీన్ని రాజకీయ పార్టీలు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి. ప్రజలు అంటే కాపు సామాజిక వర్గం దాన్ని పాజిటివ్గా తీసుకుంటుందంటారా, నెగిటివ్గా తీసుకుంటుందంటారా? అంటే జగన్ చేసిన ప్రకటన తర్వాత ముద్రగడ గారి రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద ఫాలోయింగే, ఖచ్చితంగా చాలా అతిపెద్ద ఫాలోయింగ్ జగన్ కౌంటర్ అనేది. ఎందుకంటే ముద్రగడ గారు కాపు వర్గానికి నాయకులుగా ఆయన గుర్తింపు పొందారు. కాపు వర్గం ఆయన వెనక ఎంతో కొంత పెద్ద ఎత్తున సమీకృతమై ఉందనేది నిజం. ఆయన నైతికంగా దానికి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి ఆయన రెస్పాన్స్. ఎందుకంటే జగన్ అంతకు ముందే సవరణ ఇది దానికి ఏమన్నా వివరణ ఇచ్చుకోగలిగితే ఇప్పుడు లేట్ అయింది బహుశా తర్వాత పాయింట్కి వచ్చేసరికి. ఆ మధ్యలో ఏంటంటే జనాల్లో ఒక రకమైన అనుమానం అయితే క్రియేట్ అవుద్ది. ఆయన ఖచ్చితంగా వ్యతిరేకిస్తారని చెప్పను జగన్ని, నేను ఇప్పటికిప్పుడు జగన్ని వ్యతిరేకిస్తారని చెప్పను, కానీ ఒక సందేహం, ఒక డైలమా అయితే ఏర్పడింది. జగన్ కూడా ఏంటంటే ముందు ఉపన్యాసాల్లో ఏంటంటే తొట్టుపట్ట తర్వాత సరిదిద్దుకోగలగటం కూడా ఏంటంటే, నేనే మోసం చేయడానికి మార్గాలు, టెక్నిక్స్ నేర్పడానికి ప్రయత్నం చేయటం. అయితే ఏంటంటే ఈ తొందరపాటు మాత్రం పనికిరాదు. ఏదైనా చేయగలిగిందే చెప్పండి, వాగ్దానాలు తొందరపాటు చేయాల్సిన అవసరం లేదు. ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎటుకూడి ఉంది జగన్ కూడా కావాలంటే. కానీ ఏంటంటే ఆయన పూర్తిగా ఏంటంటే ఆయనకున్న కేసులకు సంబంధించిన ఆందోళనలు ఆయనకు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దాని మీద చాలా ఒత్తిడి పెడతా ప్రతి శుక్రవారం పోతున్నాడనే మాటల దగ్గర నుంచి రకరకాలైన మాటలు మాట్లాడుతుంది. ఈ ఒత్తిళ్లకు ఆయన ప్రభావితం కావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అలా ప్రభావితం కాకపోతేనే ఆయన రాజకీయంగా రేపు పొద్దున అధికారంలోకి రాగలిగితే మాత్రం డెలివర్ చేయగలడు. టీడీపీ అయితే మాత్రం ఖచ్చితంగా విఫలమైంది. బీజేపీ కూడా ఖచ్చితంగా 100% విఫలమైంది. కొట్లాడుకుంటా చెప్పండి. బీజేపీ ఏ రకంగా కాదు, రెండు విఫలమే. ఆయన ఎలా మాట్లాడారు? బీజేపీ ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి బీజేపీకి సంబంధం ఏంటండి? బీజేపీకి మీరు అన్నారు కదండి వాళ్ళ మేనిఫెస్టోతో మా సంబంధం లేదు, వాడి చూస్తే మాకేం సంబంధం అన్నారు కదా, వాళ్ళతో మీకు సంబంధం లేదంటున్నారు కదా. అంటే వాళ్ళ వైఫల్యాలతో మా సంబంధం లేదంటున్నారు. మీ వైఫల్యాలు మీకు ఉన్నాయి. రైట్ ఒక్క నిమిషం. రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ తొందరపడ్డాము లేదా తొట్టుపడ్డాము, సరి చేసుకున్నాము అంటారా? లేదంటే లేదు మేము అదే మాట మీద ఉన్నామని ఇంకా పబ్లిక్ని కన్విన్స్ చేద్దామని చూస్తారా?
సార్ పబ్లిక్ ని కన్విన్స్ చేయడం పబ్లిక్ ఆల్రెడీ అర్థం చేసుకున్నారు సార్. మొన్నేం మాట్లాడాము, నిన్నేం మాట్లాడాము, నేడేం మాట్లాడుతున్నాము, రేపేం మాట్లాడబోతున్నాం అనేది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఒక స్థిరమైన నాయకత్వం, స్థిరమైన అభిప్రాయంతో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు కూడా ఏం సర్దుబాట్లు కాదండి, ఒకటే మాట. ఆ రోజు ఏం మాట్లాడడం ఏదో చెప్తున్నాను, ఈ రోజు కూడా అదే మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వనీతి అది ఒక్కటే, ఎప్పుడు మాట మార్చరు, ఉన్న మాట మీద నిలబడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా మాట మీద నిలబడతారు అనేది ఒక సుస్పష్టము. అయితే ఒక్క నిమిషం సాయి గారు, ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాపు రిజర్వేషన్ అంశం చిత్తశుద్ధిని ఒక్కసారి మనం గమనించుకుంటే, ఏ అబద్ధపు మోసంతో అధికారంలోకి వచ్చారో 6 నెలల లోపు మేము ఇస్తామని మోసం చేశారు. 6 నెలల లోపు కాకుండా ఉద్యమం ఉవ్వెత్తులు వేసినప్పుడు ఒక మంజునాథ కమిషన్ వేసి 2 సంవత్సరాలకి, ఆ తర్వాత మంజునాథ కమిషన్ కనీసం చైర్మన్ గారికి సంతకం లేకుండా ఇచ్చిన రిపోర్ట్ హడావుడిగా తీసుకొని, అదే సార్ ఒక్క నిమిషం నేను క్లోజ్ చేస్తాను, అదన్నీ చేసేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం డైరెక్ట్ వెర్షన్ లో నేను అడిగేది ఒక్క మాట చెప్పండి. ఇక్కడ ఇప్పటికీ క్లారిటీ రావాల్సిన పాయింట్ ఏంటంటే, కాపు రిజర్వేషన్లకి మేము వ్యతిరేకం కాదు, కట్టుబడి ఉన్నాం, బీసీలకు అన్యాయం జరగకుండా చేస్తాం అంటే, పోనీ ఇదిగో 50% లోపుగా తీసుకొచ్చి, అంటే మళ్ళీ మీరే చెప్తున్నారు, జగనే చెప్తున్నారు 50% దాటితే న్యాయస్థానాలు ఒప్పుకోవు, కేంద్రం ఒప్పుకోదు, సాధ్యం కాదని. కాబట్టి ఈ 50% లోపుగా కాపులకు కూడా పెట్టించడానికి బీసీలని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తుందా వైసీపీ? లేదు, అది వేరు ఇది వేరు, మేము కూడా తెలుగుదేశం చెప్పినటువంటి విధంగానే కేంద్రానికే పంపిస్తామంటదా? ఆ స్పష్టత ఇస్తారా పోనీ? సార్ ఎస్ ఒక్క నిమిషం. 50% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అన్యాయం జరగనివ్వము. అలాగే ఇక్కడ ఒకే ఒక అంశం ఏంటంటే, మనకి న్యాయం జరగాలంటే 9వ షెడ్యూల్ సవరణ ద్వారా జరగాల్సిందే. కాబట్టి 9వ షెడ్యూల్ సవరణ చేసినప్పుడు మద్దతు ప్రకటిస్తామని జగన్ గారు చెప్పారు. కాబట్టి ఉన్న వాళ్ళకి 80% అన్యాయం జరగనివ్వరు జగన్ గారు. చెయ్యకపోతే 9వ షెడ్యూల్ సవరణ జరగకపోతే జరగదు, బీజేపీ పోరాడేదేముంది సార్, బానిస సంఖ్యలో పోరాడదాం సార్. ఇందాక చెప్పారు అంగీకరించారు, మనసుంటే మార్గం ఉంటా, పోరాడదాం సార్. రాజ్యాంగం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పోరాటాలు చేసేది అందుకు సార్, ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి సార్, చేసుకునేటట్టు చేద్దాం. రైట్, అంటే అదొక పోరాడేటువంటి ఒక టాపిక్ గా మిగులుద్దాం తప్పించి పరిష్కారం కాదంటారు. పరిష్కారం తీసుకొద్దాం సార్, ఎందుకు ఒక ఆశావాద దృక్పథంతో వెళ్దాం సార్, ఆశావాద దృక్పథంతో వెళ్దాం సార్. చూసాం కదా, ఆశ అడుగంటిపోయిందని చెప్పారు మొన్న, ఇప్పుడు మళ్ళీ ఆశ పెడుతున్నారు మీరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసినందుకే కదా సార్ ఇంత దూరం వచ్చింది. కాబట్టి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కాపులని మళ్ళీ చిత్తశుద్ధితో గుండెల్లో పెట్టుకున్నట్టే కదా సార్. ఈ రోజు లేకపోతే పార్లమెంట్ లో టీడీపీ వాళ్ళు మాట్లాడేవారా సార్? చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా 9వ షెడ్యూల్ ద్వారా న్యాయం జరిగేటట్టు చూస్తారు. రైట్ ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరని చెబుతున్నారు. వస్తున్నాండి పాప, ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒక రోజేమో కాపు రిజర్వేషన్ అసాధ్యం అంటారు, ఒక రోజేమో కేంద్ర పరిధిలో ఉందంటారు, ఇంకో రోజేమో నేను మద్దతిస్తా అంటారు. మేనిఫెస్టోలో 15,000 కోట్లు పెడతారు, ఇవాళేమో నేను 10,000 కోట్లు ఇస్తా అంటారు. ఎవరని నమ్మేది? తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఈ భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాపులకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేలు ఎవ్వరూ చేయలేదు. ఒక్క విషయం చెబుతాం మీకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. 1976 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కాపులతో ఉన్నారు. అంటే మోహన్ అని ఒక ఎక్స్ఎమ్మెల్యే తిరుపతి ఆయన్ని ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షులుగా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏ రోజు కూడా కాపుల విషయంలో కొన్నంత అండగా ఉన్నారు. వీళ్ళు మొదటి నుంచి కూడా లైఫ్ లాంగ్ కాపులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన నిన్న ఈస్ట్ గోదావరిలో బరస్ట్ అయ్యాడు. నిలబడిన మీరు మరలా కాపులను మోసం చేయడానికి ఆల్రెడీ మీ తండ్రి గారు 2 సార్లు మోసం చేశారు. మీరు 3వసారి కూడా 4వసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండరు. ఎక్కడైనా ఒకసారి మోసపోరు ఎవరు కూడా. మీ యొక్క నైజం ఇక్కడ ఒక్క మాట ఏంటంటే, మొన్న కూడా ప్రస్తావించుకున్నాం మనం, ఒక సమస్యకి పరిష్కారం వేరు, సమస్య సృష్టించి వదిలేయడం వేరు. మాలమాదిగల అంశంలో అదే జరిగింది. ఆ రోజున సాధ్యం కాదని రాజశేఖర రెడ్డి చెప్తే ఇలాగే అహంకారి లేకపోతే అహంభావి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు.
ఈ రోజు వరకు మీ వల్ల కాలేదు. ఆ రోజు ఒక మాట కేంద్రం పరిధిలో కేంద్రం కూడా రాష్ట్రాల యొక్క రిక్వెస్ట్ చూడాలి కదండి. ఒక్క మాట One side గా పోతే ఎట్లా? వినండి. వన్ సైడ్ గా కాదు, రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు పోగలరు. మీరు చెప్పారు కదా అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఏ కులపోళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయో ఆ కులపోళ్ళకి మీరు అందరు రిజర్వేషన్ ఇస్తారు. అందుకనే మీ అందరి అట్లా వ్యవహారం ఉంది కాబట్టినే మీరు చేస్తారు. దేశం కోసం చేస్తారా ఎవరైనా? ఇక్కడ ఒక్క మాట నేను అనేది, ఇక్కడ ఎవరైనా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి చేస్తారా, లేకపోతే రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? వివక్షకి గురైనటువంటి సమాజం గురించి. ఇక్కడ కాపులు కానీ లేకపోతే ఈ ఓసీలుగా పిలువబడ్డవాళ్ళు వివక్షకు గురైన వాళ్ళు కాదు కదా. ఇవాళ ఆర్థిక అంశాల ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ కోరుతున్నారు, దానికి ఇది వేరు కదా. మీరు నేను అడిగింది ఒకటి, మీరు మళ్ళీ డైవర్ట్ అవుతుంది ఒకటి. నేను అడిగింది ఒకటి, మీరు డైవర్ట్ అవుతున్నది ఒకటి. నేను అన్నది సమస్య సృష్టించి జనం మీద కొదిలేసి ఎవరో ఒకళ్ళ మీదకి తోసేయడం వేరు, సమస్యకు పరిష్కారం చేయడం వేరు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో రాజశేఖర్ రెడ్డి 50% దాటితే ఇబ్బంది అవుతుందని తెలియగానే 4% అంటూ తీసుకొచ్చి బీసీ ఈ కిందకి తీసుకొచ్చారు. రైట్ అనేది అలాంటిది ఒక ప్రయత్నం జరిగింది. అక్కడ కూడా 50%కే కన్ఫైన్ అయింది. ఈవెన్ కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా 50%కే లిమిట్ అయింది. అది ఒక పరిష్కారం కొంత అనేది చూపెట్టగలిగారు. ఇక్కడ మీరు ఆ రోజున మా వర్గీకరణ సాధ్యం కాలేదు, ఇవాళ ఇది సాధ్యం అంటున్నారు. ఇది మరొక ఉద్వేగభరితమైన అంశంగా సుదీర్ఘకాలపు పాటు ఓటు బ్యాంకు కింద ఉంచుకోవడానికే, లేదంటే మా దగ్గర స్పష్టమైన పరిష్కారం ఉంది, వీళ్ళ ద్వారా అయితే మేము తేగలుగుతాం అన్న నమ్మకాన్ని చూపెట్టగలుగుతారు. సార్, తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర పరిధిలో ఉన్నదంతా చేసింది. అయితే ఢిల్లీ పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. మేము యూటర్న్ చేసుకుని మాకు సంబంధం చూడలేదు. ఏ ప్రత్యేక హోదా ఇష్యూలో కానీ, రైల్వే జోన్ ఇష్యూలో కానీ, ఏ ఇష్యూలో అయినా కూడా తెలుగుదేశం పార్టీ స్టాండ్ చేస్తుంది. ఒక విషయం చెప్తా, కావద్దండి. నేను అడిగేది ఇక్కడ ఒక్క మాట, కేంద్రంలో ఉండే పార్టీ ఎజెండా మీరు కాదు కదా ఫిక్స్ చేసేది. మీ ఎజెండాలో ఉన్నాయి, మీరు అమలు చేయాలి. మీ ఎజెండాలో వర్గీకరణ ఉంది, ఎస్సీ వర్గీకరణ ఉంది, మీ ఎజెండాలో కాపు రిజర్వేషన్ ఉంది. మీరు చేస్తామని చెప్పారు కానీ మోడీతో చేపిస్తాం లేకపోతే సోనియా గాంధీతో కదా. ఇవాళ ఇక్కడ మధ్యలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ సపరేట్ గా లేదు. ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి డిమాండ్ అంటారు, పరిష్కారం అన్నారు. దురదృష్టవశాత్తు ఏమైందంటే అంతే తప్పించి మీ మాటకి పాయింట్ దగ్గర ఉండదు. మీ పాయింట్ దగ్గర మొన్న మేనిఫెస్టోలో అది పెట్టారు. ఇక్కడ ఫైనల్ గా అయితే రాష్ట్రాలు ప్రజల డిమాండ్లని తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెడితే పరిష్కరించాల్సిన బాధ్యత మీది. ఒక్క నిమిషం అండి, రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, దీంట్లో ఒకటి, ఇవాళ మేము గుజ్జర్ల విషయంలో కానీ పటేల్ రిజర్వేషన్లో కానీ గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న కొన్ని శక్తులు మాకు వ్యతిరేకంగా పటేళ్ల ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకువచ్చిన స్పష్టంగా మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు కానీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు, మేము ఓడిపోయినా మీరు మాకు ఓటైపోయినా ఇది రాజ్యాంగం అని చెప్పే దమ్ము మాకు ధైర్యం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏమంటే చెప్పినా, మేము వెళ్ళామండి, నేను ప్రయత్నం చేశాను, పిల్లలు పుడితేనేమో నా గొప్పతనం, నా మొగతనం, పిల్లలు పుట్టకపోతే ఉన్నాడు సార్ గారు, పిల్లలు పుట్టకపోతే నా పిల్లలు రాజనీతిలోకి వచ్చేసారు. దౌర్భాగ్య పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే రజకులకు ఎస్సీలు ఇస్తా ఉన్నారు, ఇవ్వండి మీరు చూద్దాం. మీ వల్ల కాదు, వల్ల కాదు. రాష్ట్రం యొక్క డిమాండ్స్ ని, రాష్ట్రం యొక్క రాష్ట్ర సంక్షేమాన్ని ఎవరు ఏంటి దమ్ముగా చెప్పా, మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా, మీకు నిజాయితీ ఉందా? ఏం మాట్లాడారు? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఒక్క నిమిషం ఇక్కడ దేవగౌడ హయాంలో లేకపోతే గుజ్రాల హయాంలో ఇవన్నీ మీరే కదా ఆ రోజు నడిపించింది. ఆ రోజున పోనీ రిజర్వేషన్ల వర్గీకరణ ఎందుకు చేయించుకోలేదు? వాజ్పేయి టైంలో కూడా మీరున్నారు, మేమే పెట్టాం వాజ్పేయి అని కూడా అన్నారు. ఆ రోజున రాష్ట్రపతిని పెట్టాం, పోనీ రాష్ట్రపతిని కూడా మీరు పెట్టినప్పుడు కూడా ఎందుకు చేయలేదు?
ఇవాళ ఎందుకు మళ్ళీ మాట్లాడుతా ఉన్నా, మళ్ళీ మేము వస్తే చేస్తామని ఎట్లా అంటున్నారు? సార్, లేదా ఇంకెవరో మేము వస్తే కాదు, కేంద్రంలో మేము ఉన్నాము, చేయాలంటే మేము చెప్తున్నారు. ఆ ప్రయత్నమే ఉన్నాము, కేంద్రం మీద ఇంకా కూడా ప్రయత్నం ప్రయత్నం ఎట్లా అవుతుంది? మేము అప్పుడు స్పష్టమైన అంటే హామీ ఎట్లా అవుతుంది? ఇది శ్రీనివాస్ గారు, రిజర్వేషన్స్ అసాధ్యమైన ఇష్యూ కాదు. శ్రీనివాస్ గారు, సుప్రీం కోర్టు మీ వల్ల కాదు, సుప్రీం కోర్టు మీ జడ్జిమెంట్స్ వల్ల మీద కూడా కాంది. కేంద్ర ప్రభుత్వం మీకు ఆర్డినెన్స్ ఇచ్చిన ఇష్యూస్ అనేకమైనవి ఉన్నాయి. రైట్. చల్లని ఫైనల్ గా స్వామి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఫైనల్ గా అయితే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక ప్రస్తుతం ప్రత్యామ్నాయం మీరు మాత్రమే వాళ్ళకి. ఆ ప్రత్యామ్నాయంగా మీరు కూడా ఎన్నికల్లో ఓట్లేస్తే మేం చేస్తాం, లేకపోతే మాత్రం మేము అధికారంలో ఉన్నప్పుడు చెయ్యం. ఓట్లు వేస్తారు, ప్రజలు ఓట్లు వేస్తే చేసేస్తారా మీరు? హోదా ఇచ్చేది మేమే, హోదా ప్రజలకు మళ్ళీ కావాలి. మీరు ఎక్కడికి వెళ్తారు? డెఫినెట్ గా ఓట్లు వేస్తారు, మనం కంటెస్ట్ చేస్తాము, ఓట్లు వేస్తారు, మేజర్ పార్ట్ ప్లే చేస్తాం మేము అసెంబ్లీలో, తప్పకుండా దాన్ని కేంద్రానికి తీసుకెళ్తాం ఇష్యూ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాపారావు గారు, కరీముల్లా గారు, లక్ష్మీపతిరాజా గారు, రాజశేఖర రెడ్డి గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద చూస్తే రాష్ట్ర రాజకీయాలు ఆకస్మికంగా పూర్తి మలుపు తిరిగినటువంటి వేళ జగన్ స్టేట్మెంట్కి ప్రధానమైనటువంటి కారణమైతే ఆగ్రహావేశాలతో అన్నటువంటి వాదనని ఒకవైపు వినిపిస్తుంటే, లేదు ఖచ్చితమైనటువంటి ప్రణాళికతోనే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, అదే విషయంలో మరొకసారి స్పష్టత ఇచ్చారని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. అదే సందర్భంలో ఒత్తిడిలో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటిది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి వాదన. మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్నది 2019 ఎన్నికల్లోనే తేలబోతుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24.